Welcome to Ethics Bulletin. I am Dr. Sabram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు: మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం, ప్రముఖ నాస్తికులు గోరా, నైతిక విలువలు విజ్ఞానం వర్ధిల్లాలంటే మతాన్ని సైన్స్ని విడదీయాలి, మత విశ్వాసాలు సైన్స్ వ్యాప్తికి అవరోధం, విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త మానవతావాది శాంతి కాముకుడు ఐన్స్టీన్, ఆక్యుపంక్చర్ వైద్యం అశాస్త్రీయమైనది డాక్టర్ సమరం, మనిషిలోని నిరాశావాదానికి ఆస్తికత్వమే మూలం నాస్తిక కేంద్రం, నేపాల్ సంఘటనలు ప్రజాస్వామ్యవాదులకి కనువిప్పు కావాలి నాస్తిక కేంద్రం, విజయవంతంగా ముగిసిన స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు, ఆకాశంలో అరుదైన అద్భుతం అత్యంత దీర్ఘకాలం కనువిందు చేసిన బ్లడ్ మూన్, సంపూర్ణ చంద్రగ్రహణం విశేషాల గురించి ఎందరినో ఎడ్యుకేట్ చేసిన గోరా టెక్నోహబ్, అందరినీ ఆకట్టుకుంటున్న యూట్యూబ్లోని సమరం ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం, దాంట్లో సందేహం లేదు. తెలుసుకున్నాం ఎందుకను. అందుకే నాస్తిక దృక్పథంతో కూడిన పండగలే సామాజిక సామరస్యానికి, సమానత్వానికి, అభ్యుదయానికి తోడ్పడతాయి. తెలుసు, చాలా అవసరం. ఎందుకంటే ఈ మతపరమైన పండుగలు మానవుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నాయి. పైగా నేను గొప్ప అంటే నేను గొప్ప, మా దేవుడు ఉంటే మా దేవుడు గొప్ప, మా మతం గొప్పది మా మతం గొప్పదని ఆ రంగా మనుషుల మధ్య అడ్డుగోడలు నిలుస్తున్నాయి. అదే గోరాగా చెప్పింది కరెక్ట్. మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం. మనం తీసుకున్నట్లే పండుగలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మతపరమైన, రెండోది జాతీయ పండుగలు. మనం చూస్తున్నాం జాతీయ పండుగలు. ఈ జాతీయ పండుగలు వచ్చేటికల్లా మరి జాతీయ పండుగలు కావచ్చు, లేకపోతే నాస్తిక దృక్పథంతో కూడిన పండుగలు కావచ్చు. చెప్తాం, నాస్తిక నాస్తిక దృక్పథంతో కూడిన పండుగలు చెప్తాను నీకు. అలాగే మానవ సంక్షేమం ఇవన్నీ రెండు ఉన్నట్లయితే, ఈ జాతీయ పండుగలు నాస్తిక కూడిన పండుగలు తీసుకున్నట్లయితే అవి మానవ సంక్షేమానికి తోడ్పడతాయి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి, సమానత్వానికి తోడ్పడతాయి, మానవత్వానికి తోడ్పడతాయి, అభ్యుదయానికి తోడ్పడతాయి. అంచేత జాతీయ పండగలు లేదా నాస్తిక దృక్పథం చేసే పండుగలు, నాస్తిక దృక్పథం చేసే అని చెప్తాను మీకు. అది మాత్రం ఓకే. ఒక మతపరం పండుగలు ఒకడేమో అల్లాహు అక్బర్ అంటాడు, ఒకడు హర హర అది మహాదేవుని ఇంకోటి అంటాడు, ఇంకోడేమో క్రీస్తు గురించి వేస్తాడు, ఇంకో మతం ఇంకోటి అంటాడు. ఎవడి దేవుడు గొప్ప, ఎవడి పండుగలు అడుగు గొప్ప. మనం దాంట్లో ఈ పండుగ సందర్భంలో కొట్టుకోవడం ఉంటుంది. దసరా పండుగలు మన గణేష్ నిమజ్జనం జరిగింది, వినాయకుడి నిమజ్జనం. అక్కడ వాళ్ళకి టెన్షను, ఎక్కడ ఈ గణేష్ విగ్రహాల ఊరేంపు జరుగుతుంటే ఎక్కడ ఇంకోటి వాళ్ళ మీద అటాక్ ఇంకో మతం వాళ్ళు అటాక్ చేస్తారేమో, లేదు వీళ్ళ మీద చేస్తారేమో, ఇటు అవుతున్నాయేమో. అంచేత అమ్మయ్య గణేష్ నిమజ్జనం పూర్తయిపోయింది, హాయిగా ఉందన్నారు వాళ్ళు. అంటే ఎందుకని మరి అంత ఇదిగా చాలా ఘనంగా జరిపారు కదా వినాయకుడి విగ్రహాన్ని ఆ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు కదా. అయినా సరే ఆ పోలీసులకి, రాజకీయ నాయకులకి ఎంత టెన్షన్ అంటే ఎక్కడ మత కల్లోలాలు వస్తాయో, ఎక్కడ 2-3 మతాల వాళ్ళు కుట్టుకుంటారో, చంపుకుంటారో. అందుకే అమ్మయ్య ప్రశాంతంగా ముగిశాయి అన్నారు. ఎందుక టెన్షన్ అంటే మత పండుగలు మనుషుల మధ్య ద్వేషాల్ని పెంచుతాయి అనే కదా. లేకపోతే వాళ్ళంతా ఆ పోలీస్ ఆఫీసర్స్ కేవలం మామూలుగా ఏదో ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఆ రథాలు వెళ్ళేట్లు చేసి సరిపోతుంది. కానీ టెన్షన్ ఎక్కడంటే మతాలు వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారు, ఎక్కడ పై చేసుకుంటారు భయం. అంటే మత పండుగలు జాతీయ సమైక్యతకి, మానవాభ్యుదయానికి ఏమాత్రం పనికిరావు.
అలాగే మతమైన పండుగ తీసుకుంటే ఇంకా అంతేకాకుండా మతం పండుగ తీసుకుంటే మూఢనమ్మకాలను పెంచుతాయి, అర్థంబద్ధమైన ఆచారాలని సాంప్రదాయాలని అవి మరింత బలోపేతం చేస్తాయి. అర్థం లేదు, మూఢనమ్మకాలు పెంచుతాయి, మహత్యాలు మనసులు పెంచుతాయి, అన్నీ పెంచుతాయి. లేని అన్ని కల్పిత కథలన్నీ వాళ్ళు బుర్రలోకి ఎక్కిస్తాయి, మనుషుల్లో క్రిటికల్ థింకింగ్ లేకుండా చేస్తాయి. అలాగే ఇక వీళ్ళలో ఇక పరలోక నమ్మకాలు పెంపొందిస్తాయి, లేకపోతే దైవ నమ్మకాలు పెంపొందింపజేస్తాయి. దాంతో శాస్త్రీయ విజ్ఞానం, మనం ఏ శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ దృక్పథం అంటున్నామో అది పెరగకుండా ఈ నమ్మికలు అవరోధంగా నిలుస్తాయి. అది విచిత్రం. ఎంత పెద్దవాళ్ళు కూడా చివరికి ఆ రకమైన భావజాలంతో పడిపోయి వాళ్ళు సైంటిస్టులే, కానీ వాళ్ళలో ఆ మత నమ్మికలు వాళ్ళని అలాగా బ్లైండ్గా ఫాలో చేస్తాయి. ఎంత చదువుకున్న వాళ్ళైనా వాళ్ళు ప్రొఫెసర్ అవ్వచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఎప్పుడైతే మతపరమైనటువంటి ఆ రకమైన పండగల్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళలో ఆ రకమైనది ఉంటుంది. అంచేత మతపరమైన పండుగల మనుషుల్లో శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ పెంపొందకుండా అవరోధంగా నిలుస్తాయి. మనం కోరేది మనుషుల్లో క్రిటికల్ థింకింగ్ కావాలి, అభ్యుదయ భావాలు కావాలి, సమసమాజం కావాలి, మానవత్వం కావాలి, మనుషులందు సమాన భావం రావాలి, జాతీయ సమైక్యత కావాలి. మేమందరం భారతీయులం, అందరూ భారతీయ, ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ మతంలోనైనా మతం అనేది వ్యక్తిగతం. ఇక మనుషుల మధ్య మానవ సంబంధాలు జరగల్లా అందరూ ఒక్కటే, అందరం భారతీయమే. కానీ అనుకుంటున్నారా, ఎప్పుడైతే మతపరమైన భావాలు వస్తాయో మేమంతా భారతీయులు అని భావన రాదు. నా మతం, నా దేవుడు, నా శాఖ, నా జాతి, నా కులం. ఎక్కడ ఈ మత పండుగలు ఈ మా జాతి సమైక్యత కానీ మానవ సంబంధాలు మెరుగుపడడానికి తోడ్పడుతున్నాయా? లేవు. ఇంకా కాకుండా ఈ మత పండుగలు కులాలని, జాతుల్ని, మతాలని, సంకుచిత భావాలని పెంపొందిస్తాయి. నా కులం, నా మతం, నా దేవుడు, ఈ రకమైన మరీ సంకుచిత భావాలు, మనుషులు సంకుచిత భావాలు ఉంటే ఎలాగా? ఈ పండుగలు సంకుచిత భావాలు పెంపొందిస్తాయి. దానివల్ల మనుషులు విద్వేషాలు వస్తాయి, భేదభావాలు వస్తాయి. నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అంటాడు అంతే. ఏదో ఒక రాయి ఇస్తే వాడికి 10 రాళ్ళు ఇస్తుంటాడు. అంచేత ఈ రకమైన ఈ మత పండుగలు దానివల్ల అభ్యుదయం, సమానత్వం, సామరస్యం నెలకొన్నదు. అంతేకాకుండా ఇంకా తీసుకున్నట్టయితే జంతు బలులు మతమికులు చూస్తాం, జాతరలు చేస్తారు. జాతరలు దాంట్లో జంతు బలులు చేస్తారు, మేకల్ని గొర్రెల్ని నరికేస్తారు. ఎందుకు? ఏమిటి అక్కడ? దానివల్ల మామూలు మనుషుల్లో ఎటువంటి భావం వస్తుంది? ఈ జంతు బలుల్లో వాళ్ళలో రావాల్సిన విజ్ఞానం వచ్చే బదులు అజ్ఞానం పెంపొందబడుతుంది. మనుషుల్లో ఆలోచించే తత్వం కావాలి, విజ్ఞానం కావాలి. కానీ ఈ మత పండుగలో జంతువులు నోకాళ్ళమ్మకి ఆంకాళ్ళమ్మకి జంతువులు చేస్తారు, మేకలు నవ్వుతారు. ఏదైనా జబ్బు వస్తే ఇంకోటి అయితే అటు బలివడం ఉంటుంది కదా. ఏమిటిది? ఈ మత పండుగల్లో ఈ జాతరలో జరిగేవి ఏమిటి? ఏమైనా ఫలితం ఉందా? ఆ మనిషి వరకే సరదా తీరుతుంది, వాడి వరకే వాడికి ఆనందం. కానీ వీడి ఆనందం ఇంకోటికి మా గుండెల్లో నిప్పులు పోస్తాయి, అజ్ఞానాన్ని నింపుతాయి ఆ వ్యక్తుల్లో. జంతు బలులు చేయడం అనేది అసలు అంతకంటే ఏంటి? అసలు అంతకంటే మూర్ఖత ఇంకోటి ఉందా? అలాగే అదే ఇరగా యజ్ఞాలు యాగాలు చేస్తారు. యజ్ఞాలు యాగాలు ఏముంటుంది దాంట్లో? ఏం కుదురుతుంది? ఏమవుతుంది? యజ్ఞాలు యాగాలు. వర్షాలు కురవట్లేదు, యజ్ఞాలు చేయి. వరుణదేవుడికి యజ్ఞాలు చేయి. వీరు మత పండుగలే. అసలు వరుణదేవుడు ఎందుకు వస్తాయి వర్షాలు? ఎలా కురుస్తాయి? ఎందుకు కొరవని మనకు తెలియాలి. ఈరోజు పర్యావరణంలో వచ్చినట్టు ఈ వైపరీత్యం వల్ల వర్షాలు కొరవకుండా పోతే అయితే అతి వర్షాలైనా వస్తున్నాయి. ఇప్పుడు చూస్తాం ఎలా ఉన్నాయో.
పూర్వకాలం మామూలుగా వర్షం పెట్టి క్లౌడ్ బర్స్ట్లు వస్తున్నాయి. ఎప్పుడైనా క్లౌడ్ బర్స్ట్లు అని వర్డ్ విన్నామా? ఉన్న పళంగా వర్షం ఒక్కసారి కుంభరించి ఒక సునామీలాగా ఆ చలయేళ్ళు కానీ కొండల మీద వాగులు కానీ వచ్చి ఊళ్ళని తుడిచిపారేస్తున్నాయి. ఎందువల్ల పర్యావరణం ఉంది. పర్యావరణం ఎందుకు అవుతుంది? మనం చేసేటి వినాశనం వల్ల. అసలు ఆలోచిస్తున్నామా? నేను నా పండుగ నా పద్ధతి, నేను నా పద్ధతిలో నేను చేస్తాను, నా పద్ధతిలో ఇవన్నీ చేస్తాను. దానివల్ల పర్యావరణం ఎంత నష్టం వస్తుంది మనం ఆలోచించాలి. చూస్తున్నాం పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల వచ్చే అనర్థాలు మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చాయని? మత పండుగలు మానవ జాతి వినాశనానికి తోడ్పడుతున్నాయి. అంచేత ఈ మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి, సామాజిక దెబ్బతింటుంది, క్రిటికల్ థింకింగ్ లేకుండా పోతుంది, వివేకం లేకుండా పోతుంది. లేకపోతే ఏంటి జంతు బళ్ళు ఇవన్నీ పనికిరానివన్నీ కూడా అందులాగా. ఇంకా దీపావళి లాంటి పండుగలు వచ్చాకో ఇంకా ఆ తారాదేవులు, చిచ్చుబుడ్లు, ఈ మతాబులు, ఇంకా పెద్ద పెద్ద బాంబులు, ఎంత పర్యావరణం కలుషితం అయిపోతుంది. చెప్పచ్చు దోమలు పోతాయని, దోమలు పడడానికి ఇటుని ఎంత అనవసరం ఖర్చు పెట్టాలి. ఆ ఢామ్ ఢామ్ అని బాంబులు పేల్చాలి ఏంటి? ఆ సరదాల్లో ఏమైనా అక్కడ ఏమైనా అర్థం ఉందా పేర్చేదానికి? నరకాసురుడు రాక్షసుని వీడు చంపాడు. అది పెద్ద ఇదా? అసలు ఆ నరకాసురుడు రాక్షసుడు కాసలు పుక్కిడి పురాణ గాథల్ని ప్రచారం చేసి మనుషుల మనస్సుల్ని కలుషితం చేయడం అన్నమాట. ఈ పురాణ గాథలన్నీ కూడా కల్పిత కథలు. మనుషుల్లో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ తీసుకురావాలి. అప్పుడే అభ్యుదయం, అప్పుడే దేశ ప్రగతి, అప్పుడే జాతి ప్రగతి. ఇలా ఉంటే జాతి మూఢనమ్మకాల్లో పడి ఉంటాం. మూఢనమ్మకాలే మనకి మూఢనమ్మకాలు జరుగుతూ ఉంటాయి. దాంతో మనకి కలుషితం చూసాం కదా. ఇప్పుడు మన గణేష్ నిమజ్జనాలు చెరువుల్లో నదుల్లో కలిపేశారు విగ్రహాలన్నింటిని. ఎంత కలుషిత వాటర్ జల కాలుష్యం ఎంత అవుతుంది అంటే ఒకటని చెప్పండి, ఇంకో పండుగనే కాదు చెప్తున్నాను. ఒక పండుగనే కాదు, అన్ని మతాల పండుగలు ఈ రకంగానే అనర్థాలకి మూలం అవుతున్నాయి. మత పండుగలు ఆలోచించండి. ఊరికి ద్వేషించడం, నేను ద్వేషించట్లేదు, ఆలోచించమంటున్నాను. మనం చేసేది జాతి సమైక్యత కానీ మానవాభ్యుదయాన్ని కానీ తోడ్పడుతున్నాయా? మానవ సమైక్యతకి సఖ్యతకి తోడ్పడుతున్నాయా? ఈ జాతీయ పండుగలు చూసినట్లయితే మనం జాతీయ సమైక్యత దానివల్ల ఏంటి? స్వాతంత్ర దినోత్సవం చేస్తున్నాం. మనకు స్వాతంత్ర్యం వచ్చింది. మనం బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి బానిసత్వం విముక్తి పొంది హాయిగా భారతీయులంతా ఒక్కటే. ఏ జాతి, కులం, మతం, లింగ వివక్షత లేదు. భారతదేశంలో అందరూ కూడా ఒక్కటే అని మనంటాం. ఆ భావజాలం అలా పెంచాలి. మనం అందరం కూడా ఒక్కటే అని భావం కావాలి. ఇక్కడ మొత్తం దేశంలో అందరూ ఒకటే అంటారు. నీ పండుగలు, మతపర పండుగల్లో ఆ ఒకటే అని వస్తున్నా? సెక్టేరియన్, విభజించి పాలించేలాగా మతం, ఆ మతం వాళ్ళు, ఈ మతం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఆ కులం వాళ్ళు, ఈ జాతి వాళ్ళు, ఆ జాతి వాళ్ళు విభజింపడిపోతున్నారుగా. అందుకనే ఈ రంగా మత పండుగలు ఇప్పుడు వినాయక చవితికో, దీపావళికో, దసరాకో, లేకపోతే ఇంకో రంజాన్కో, లేకపోతే క్రిస్మస్కో జనాలందరూ చక్కగా ఒక కూడికొండి చేసినట్లుగా స్వాతంత్ర దినోత్సవం చేస్తున్నారా? జాతీయ సమైక్యత, మనుషులందరూ మన జాతి, మన భారతదేశంలో పౌరులందరూ ఒకటే ఉన్నారా? ఒక రిపబ్లిక్ డే ఉంది, చేస్తున్నారా? ఏదో మొక్కుబడిగా స్కూల్లో పిల్లలు చేస్తారు, లేకపోతే అఫీషియల్స్ చెప్పారుగా చేయడం తప్ప ఎవరైనా చిత్తశుద్ధితో భారతీయులందరూ మనందరం భారతీయులం అని చెప్పి ఏ రంగా అయితే ఒక దీపావళి పండుగ జరుపుతున్నారు, ఏ రంగా దసరా పండుగ చెబుతున్నారు, ఏ రకైతే క్రిస్మస్ చెప్తున్నారు, ఏ రకంగా రంజాన్ చెప్తున్నారు, ఏ రకంగా బక్రీద్ చెప్తున్నారో ఆ రంగం ఇటు జరుపుతున్నారా? ఎక్కడి నుంచి వస్తే మతపడి పండుగల వల్ల జాతీయ సమైక్యత? అంచేత ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దేశ సమైక్యత కావాలి, దేశభక్తి కావాలి, జాతి రిపబ్లిక్ డే కావాలి, గాంధీ జయంతి. మరి స్వదేశాన్ని మరి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి చేశారు. సత్యం, అహింస,
సత్యం అహింస, హింసావాదం లేకుండా సత్యంతో ఉండాలి గాంధీ గారు చేసి సత్యాగ్రహ పద్ధతిలో ఆయన చేశారు. అవే ఆయుధాలు, సత్యం అహింస ఆయనకి ఆయుధాలు. అలా గాంధీ ఏం చేస్తే మనందరిలో ఆ భావం రావాలి. చేస్తున్నామా? చేయట్లేదు. మనం చేయనప్పుడు మా ఇవి ఏంటి, వాట్ ఈజ్ యూజ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ. అలాగే అంబేద్కర్ జయంతి, అణగారిన ప్రజల అభ్యుదయం కోసం ఆయన అంబేద్కర్ జీవితాన్ని అంతా త్యాగం చేసి వాళ్ళ కోసం చేశాడు. అంబేద్కర్ జయంతి చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? చివరికి అంబేద్కర్ తీసుకుని ఒక కులానికి లిమిట్ చేశారు. ఒక లిమిట్ చేసి కులానికి లిమిట్ అయిపోయాడైనా, కేవలం ఒక దళితులకి లిమిట్ అయిపోయాడు. ఒక మంచి జాతి నాయకుడు. ఎందుకని? ఇలా ఈ మతపరం పండుగలు చేయడంతో మనుషుల్లో చివరికి మనిషిని తీసుకెళ్ళి ఒక కులానికి అంటగట్టేశారు ఆయన. గాంధీ అలా అయితే ఒక రకం దేశానికి అంతా కూడా అంబేద్కర్ అలాగే అసమానతకు వ్యతిరేకంగా, మానవ మధ్య అసమానతకు వ్యతిరేకంగా ఆయన నిలబడ్డాడు. మానవులంతా ఒక్కటే, ఒకళ్ళు అణగారిన వ్యక్తులు దళితులను వేరుగా ఉండడం కాదు అని చెప్పి దళితులు కాదు కూడా మనుషులు సమానంగా చేసి అంటరాంతరాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి కంకణం కట్టుకునే కులాలను కూడా ఉండకూడదని చెప్పి చేసిన కులాలు వద్దు, భారతీయులంతా ఒక్కటే, కుల నిర్మూలన జరగాలని చాటి చెప్పిన మహానుభావుని కేవలం ఒక కుల వాళ్ళకి ఆయన్ని పెట్టేసి ఎవరు చేస్తున్నారు? మత పండుగలు అందరూ చేస్తున్నారు. ఈయన దగ్గర వచ్చాడు, ఎందుకు చేయట్లేదు? దేశం కోసం, జాతి కోసం, మానవ సమానత్వం కోసం, దేశ సమానత్వం కోసం ఆయన చేశాడే. ఆయన లెక్కలో లేకుండా తీసి పారేశారు. ఏంటి ఇప్పుడు చెప్తాం విషయం? మత పండుగలు వచ్చేటికల్లా జాతీయ భావాలు ఇగ్నోర్ చేయబడుతున్నాయి. మత పండుగలకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తున్నామో జాతికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, మా జాతి సమైక్యత సంబంధించింది, ఐక్యత సంబంధించినవి పక్కకి నెట్టేసి మూలను పారేస్తున్నాం. అంబేద్కర్ అలాగే మూలను పడేసాం, గాంధీని అలాగే పడేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అలాగే ముక్కుబడిగా అయిపోయాయి. కానీ దీపావళి, దసరా, క్రిస్మస్, రంజాను, బక్రీదు ఇలాంటివన్నీ కూడా అవి ఉంది. వాట్ దిస్? జాతి అంతా ఒకటే, మానవులంతా ఒకటే అని చేసి మనం చేస్తాం. ఘోరగార ముక్క చెప్పారంటే మత పండుగలు అభ్యుదయానికి అడ్డంగా అవుతాయని చెప్పారంటే ఆయన దాని కథ మతపరమైన పండుగ సమాజ పరిస్థితి అవరోధం. ఈ రంగానే అవరోధం. ఎందుకు అవరోధం? మత పండుగలు అర్థం చేసుకోండి. జాతి సమైక్యతకి అభ్యుదయానికి అవరోధం. ఎందుకని? సెక్టేరియన్గా అయిపోయి ఏది అవసరమో, ఏది ముఖ్యమో, మొత్తం మా దేశాంతకి ఏది ముఖ్యమో, ఏ జాతీయ సమైక్యం ముఖ్యమో అది ఏమాత్రం సంబంధం లేకుండా, లెక్క లేకుండా పక్కన పారేశారు. డస్ట్బిన్లో పారేశారు. అందుకని ఘోరగా చెప్పినేంటి? మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం. మన జాతీయ పండుగలు, జాతీయ నాయకులు, దేశభక్తులు ప్రాణత్యాగం చేశారు ఈ సమాజం కోసం, ఈ మనుషుల వ్యక్తుల కోసం. వాళ్ళు పడ్డ ఎంత దేశభక్తులు, ఆ పెద్ద స్వాతంత్ర సమయోధులు, వాళ్ళు సర్వం త్యాగం చేశారు. వాళ్ళు మనం స్మరిస్తున్నామా? ఎవరో ఏమిటో తెలియదు మనకి. వాళ్ళు ఎవరో తెలియదు, తెలుసుకోవాలని కూడా ప్రయత్నించట్లా. పనికి పుకిటి పురాణ గాథల్లో కృష్ణుడెవడు, రాముడెవడు, ఇంకోడెవడు మాత్రం మనం తెలుసుకుంటున్నాం. ఎవరిది నిజంగా మన కోసం ఇప్పుడున్న మనుషులు మన కోసం చేశారో అది పట్టించుకోవట్లా. అందుకనే గోరా గారు అన్నారు మతపరమైన పండుగలు సమాజ పరిస్థితి అవరోధం. అవి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనలో ఒక జాతీయ భావం వస్తుంది. అందరూ ఒకటే అని వస్తుంది. మానవులంతా ఒకటే, మానవాభ్యుదయం కావాలని మనం కృషి చేస్తాం. అసలు గోరా గారు ఎంత ఇదిగా చెప్పారో, ఇంత ఆవేదన చెప్పారో అర్థం చేసుకోమన్నాను. మానవులంతా ఒకటే, భారతీయత ఒకటే, సమైక్యత వర్ధిల్లాలనే భావాలు పెంపుతాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళని ఈ రకమైన జాతీయ పండుగలు చేస్తాయి. అలాగే రేషనల్ దృక్పథం, మానవతావాదం పెంపుతాయి. జాతి ఉద్ధరణ కోసం, జాతి సమైక్యత కోసం,
జరిగిన పోరాటాలు అందరిలో జాతిపరమైన భావాన్ని పెంపొందిస్తాయి. మనందరం మన భారత జాతి మనం అందరం చక్కగా చేయాలని చెప్పి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన మనుషులను అభివృద్ధి చేసుకోవాలి, మనం అభివృద్ధి చెందాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతాడు, ఒక మతం వాడు పైకి వెళ్తుంటే రెండు వాడు తొక్కియాలని రెండు మతం వాళ్ళు అనుకుంటారు. అమ్మో వాడు పెరుగుతున్నాడు, వాళ్ళ జాతి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, ఏమైనా సరే తొక్కాల్సిందే. ఆ కులవాడు పెరుగుతున్నాడు, తొక్కాల్సిందే. కాదంటారా? ఒక కులంవాడు పైకి వస్తుంటే భరించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మతపరమైన పండుగలు మనుషుల్లో ఆ సెక్టేరియన్ అవుట్లుక్, ఆ స్వార్థ బుద్ధిని తీసుకొచ్చి పెట్టాయి. మతపరమైన పండుగలు కాకుండా జాతి సమైక్యత సంబంధించిన ఈ జాతీయ పండుగలు చేసినట్లయితే మనుషుల్లో ఈ స్వార్థ బుద్ధి రాదు. అందరూ అభివృద్ధి చెందాలి. ఒక్కళ్ళేంటి, ఒక కులం వాడు అభివృద్ధి చెందితే రెండో వాడు భరించలేడా? ఒక మతం వాడు అభివృద్ధి చెందితే రెండో వాడు భరించలేడా? ఏమిటి మతపరం పండుగలు ఏ రంగం అవరోధంగా నిలుస్తున్నాయి? దేశాభివృద్ధికి ఎలా అడ్డుపడుతున్నాయి? దేశం అంటే అందరూ మనుషులే, ఒక కులం వాడు, ఒక మతం వాడు, ఒక జాతి వాడు కాదు, అందరూ కలిసిన దేశం. అంచేత గోరాగారు చాలా ఆవేదన చెప్పారు. సాంఘిక ఉద్యమాల విజయాలు ఉత్సవాలుగా జరిగితే ఇప్పుడు రకరకాల మన భారతదేశంలో ఎన్నో రకాలైన అసమానతలు ఉన్నాయి, ఎన్నో రకాల మూఢనమ్మకాలు, ఎన్నో రకాల దుష్ట సాంప్రదాయాలు ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఒక అస్పృశ్య నివారణ తీసుకో, లేకపోతే బిజినెస్ వివాహాలు తీసుకో, సతీ సహగమనం అందుకు, స్త్రీల భర్త చనిపోతే ఇంకా భార్యకి బతకడానికి వాళ్ళ అర్హతలు తీసుకెళ్ళి చనిపోయిన భర్తతో ఆ భార్య తీసుకెళ్ళి చిద్దు పడిచేవాడు, కాళ్ళు జీలు కట్టేసి. వాటన్నిటిని ఛేదం చేసిన మహానుభావులు, అలాంటి మహానుభావుల యొక్క పండగలు మనం చేస్తే మనలో మానవత్వం వస్తుంది, ఆలోచన వస్తుంది. ఏమిటి ఇదంతా? కందుకూరి వీరేశం గారు వితంతు వివాహాలు చేశారు. ఆ రోజుల్లో చిన్న బాల్య వివాహాలు జరుగుతుండే, చిన్నప్పుడే భర్త చనిపోయేవాడు. ఇంకా 12 ఏళ్ళు నిండగానే 10 ఏళ్ళు నిండకుండానే ఎవరో ముసలాడు పెళ్లి చేసేవాళ్ళు. అటు చచ్చిపోతే జీవితాంతం గుండు చేసి తెల్ల జరిగిన కూర్చోబెట్టారు. అలాంటి వాళ్ళు కందుకూరి వీరేశం గారు వితంతు వివాహాలు చేశారు. అస్పృశ్యత నివారణ కోసం మరి గోరా గారు వీళ్ళందరూ ఎలా చేశారంటారు. ఇప్పటికీ అంటరాని ఉందే, ఇప్పటికీ అంటరాని వాళ్ళని ఒక తక్కువ కులం వాడిని ఎక్కువ కులం వాళ్ళు చేసుకుంటున్నారా? చేసుకుంటూ చంపేస్తున్నారు. ఎక్కడ మనలో ఇది వచ్చింది అంటే ఈ మతపైన పండుగలు నేను గొప్ప, ఒక మతం వాడు నేను గొప్ప అనుకున్నాడో ఒక కులవాడిని గొప్ప. ఒక బ్రాహ్మణుడు ఒక దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, లేదా ఒక దళిత కూడా బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటే చూస్తున్నాక చంపారు. సొంత తండ్రి తల్లులు చంపేస్తున్నారు, మామగారు చంపేస్తున్నారు. ఏమిటి ఎక్కడ వచ్చింది అంటే మనకు మనస్తత్వాన్ని, ఈ మతపర పండుగలు మనుషుల మనస్తత్వాలని ఆరుగా చేస్తున్నాయి. ఆలోచించాలి మనం, ఏదో గుడ్డిగా చేయడం కాదు. ఎప్పుడైతే వాటిని మనం కాస్త నిరుత్సాహపరిచి జాతీయ పండుగలకు ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు జాతి సమైక్యత వస్తుంది, మానవత్వం వర్ధిల్లుతుంది. అంచేత ఈ జాతీయ ఉద్యమాలు, జాతీయ నాయకుల జయంతులు జాతీయ భావాన్ని పెంపొందించే ప్రజాస్వామ్య విలువలు ప్రేరేపిస్తాయి. మానవ హక్కుల్ని ఆచరించాయి. మానవ హక్కులు ఉన్నాయి, ఆ మానవ హక్కుల గురించి కూడా తెలియాలి మనకి. అవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఈ జాతీయ పండుగలు చేస్తామో, జాతీయ నాయకుల పండుగలు చేస్తామో మనలో ఒక ఇది వస్తుంది. ఈ జాతీయ పండుగ చేసినట్టు జాతీయ పండుగ చేసే అసలు జెండా వందనాలు, ఊరేంపులు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడాలు, సామాజిక కార్యక్రమాలు, ఇవన్నీ ఎన్నో చేస్తాం. అందులో అవన్నీ మన జాతి అభ్యుదయానికి తోడ్పడతాయి. అలా కావాలి. అంతే సమాజ ప్రగతికి మూఢనమ్మకాలు అవరోధము. శాస్త్ర విజ్ఞానం శాస్త్ర పెంపొందించాలి. సమాజ ప్రగతికి అవే తోడ్పడతాయి. తక్కినవన్నీ సమాజ ప్రగతికి అవరోధం. గోరాగా చెప్పింది మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం అని చెప్పింది అది. అంచేత మనకు కావాల్సింది ఏంటి? నాస్తిక దృక్పథంతో కూడిన పండగలే, జాతీయ దృక్పథంతో కూడిన పండగలే సామాజిక సామరస్యానికి, సమానత్వానికి తోడ్పడతాయి. అంచేత మనం అర్థం చేసుకుని మన పిల్లల్లో కనీసం పెద్దవాళ్ళు ఏమైనా పిల్లల్ని, కనీసం నవతరాన్ని, యువతరాన్ని, పిల్లల్ని
ఆ రంగా ఈ భావజాలంతో పెంచకపోతే భవిష్యత్తులో ఇంకా ఇంకా అనర్థాలు కలుగుతాయి, తప్పకుండా కలుగుతాయి. అంచేత ఈ రెండు చేస్తామండి, జాతీయ పండుగ చేస్తామని ప్రాధాన్యత దీపాలకి ఇచ్చి, దసరాకి ఇచ్చి, రంజాన్కి ఇచ్చి, క్రిస్మస్కి ఇచ్చి, బక్రీద్కి ఇచ్చి, ఇంకో దానికి ఇచ్చి చేస్తుంటే ఇవి లెక్క లేకుండా పోతుంది. వాటిని అప్రధానం చేసి వీటిని ప్రధానం చేయాలి. జాతి అంతా ఒకటే, మానవులంతా ఒకటే, కులం మతం తేడా లేదు, మానవులంతా పైకి అభ్యుదయం కావాలి అనే చెప్పేంటి ఆ రంగా మనుషుల భావజాలం పెంపొందించాలంటే ఆ భావజాలం ఏదైతే మనం అభ్యుదయ భావాలు అనుకుంటున్నామో అవి రావాలంటే జాతీయ పండగలే లేదా నాస్తిక ప్రభుత్వంతో జరిగే పండగలే కావాలి. వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి, తక్కిన వాళ్ళని అప్రధానం చేయాలి. ఇప్పుడేది ఏది ముఖ్యమో అప్రధానం అవుతున్నాయి, ఏవి అప్రధానమో అవి ముఖ్యం అవుతున్నాయి. ఆ రివర్సాన్ని మార్చబడే మన కోరే అభ్యుదయం వస్తుంది, సమానత్వం వస్తుంది, మానవత్వం వస్తుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల, ఈ రోజున మహాశాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, మానవతావాది, రేషనలిస్టు అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి చెప్పుకున్నాం. ఐన్స్టీన్ అనగానే తెలియని వాడు ఎవరు ఉంటారు? ప్రతివాళ్ళకి తెలుసు ఐన్స్టీన్. ఆయన సైంటిస్టే అయినప్పటికీ పెద్ద గొప్ప నోబెల్ ప్రైజ్ ఉన్నారు ఆయన. అయినప్పటికీ ఆయన ఒక నాస్తికవాది. క్రిటికల్ థింకింగ్ కావాలి ప్రజల్లో అని చెప్పిన వ్యక్తి. అంత ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కావాలి. ఈ మతం కాదు మనకు కావాల్సింది, సైన్స్ కావాలి అని చెప్పిన వ్యక్తి ఐన్స్టీన్. ఆయన జర్మనీలో 1879లో మార్చి 14న జన్మించాడు. జర్మనీలో పుట్టాడు ఆయన. పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా ఆయన బాల్యంలోనే ఎంతో తెలివితేటలు చూపించాడు, చాలా తెలివితేటలు. ఆయన ఎంత తెలివితేటలు అంటే ఎంత చురుకుదనం ఉందంటే, ఆయన మామూలు స్కూల్లో వేశారు, మనం కూడా మామూలు స్కూల్లో వేస్తే పిల్లలు అలా వేస్తే అతను ఆ చదువు నచ్చల. ఏంటి మామూలుగా చెప్పే చదువులు ఆయన మనసులో ఉండే రంగా ఆ చదువులు లేవు. నాకు కొద్ది చదువుకోమన్నాడు. చదవలేనా వేరేది అంటే మామూలు రొటీన్ కొన్న చదువు మనుషుల అభివృద్ధికి తోడ్పడదు, విద్యా విధానంలో మార్పు రావాలి. అప్పుడే చెప్పాడు నేను. పిల్లలు మంచిగా డెవలప్ అవ్వాలంటే విద్యా విధానంలో మార్పు రావాలి. వాళ్ళకున్న టేస్ట్ ప్రకారంగా వాళ్ళని మార్చేట్లుగా ఉండాలి. యాప్టిట్యూడ్ ప్రకారంగా చదువు ఉండాలి. మన యాప్టిట్యూడ్ కాదు, తల్లిదండ్రుల టేస్టులు నొక్కుతాం. పిల్లాడు యాప్టిట్యూడ్ కాదు, పేరెంట్స్ యాప్టిట్యూడ్ ప్రకారం ఆరంగా కాదు చెప్పాడు ఆయన. కానీ తర్వాత రోజు చెప్పేసి తర్వాత చదువుకుంటూ అతనికి మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, బాగా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. అంతేకాకుండా సంగీతం ఆయన హాబీ. అంత సైంటిస్ట్ లాగా ఉండేవాడు కూడా సంగీతం మంచి హాబీ ఆయనకి చేసి, ఆ తర్వాత అతను ఏం చేశారంటే స్విస్ ఫెడరల్ పాలిటిక్ జ్యూరిక్లో 1896లో ఫిజిక్స్ మ్యాథ్స్లో చేరి అది ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 1896లో జాయిన్ అయ్యాడు. 1896లో జాయిన్ అయ్యి 1900 సంవత్సరంలో మంచి ప్రజ్ఞాపాఠవాలతో బయటకు వచ్చాడు. అంటే 4 ఏళ్లలో ఒక మంచి వజ్రంలాగా వెలుగుంతూ బయటకు వచ్చాడు. అంటే ఆయనలో ఉన్న అప్పుడు 20 సంవత్సరాల వయసులో ఆయన ఎక్కడ లేని ప్రజ్ఞాపాఠవాలతో పాలిటెక్నిక్లో బయటకు వచ్చాడు. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ 1915లో థియరీ ఆఫ్ రిలేటివిటీ డెవలప్ చేశాడు. చేసి ఆయన 1921లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ పొందాడు.
క్వాంటమ్ థియరీ, కాస్మాలజీలో ఎంతో ప్రాబ్లమ్స్ వచ్చాయి. క్వాంటమ్కి మనం ఆ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. ఆ క్వాంటమ్ థియరీది దానికి సంబంధించింది అప్పుడు ఐన్స్టీన్ మంచిదిగా డెవలప్ చేశారు క్వాంటమ్ థియరీ. అంతేకాకుండా ఆయన ఏం చేశాడైనా ఆయన మాస్ అండ్ ఎనర్జీ అనే దాని మీద ఆయన ఈ ఒక చాలా మనకు అణువు, ఆటం అంటే అణువు, ఆటం అంటే విభజింపబడనది అని. కానీ ఈయన ఆటం థియరీ తీసుకుని దాని ఆటం థియరీ దాంట్లో అణువుని విచ్ఛేదన చేస్తే, ఆటముని విచ్ఛేదన చేస్తే చెప్పలేద శక్తి వస్తుంది. అసలు అంతవరకు ఆటం అనేది అణువు అనేదాన్ని విచ్ఛేదన చేయగలను అనుకోలేదు. ఆయన అణువుని మనం డివైడ్ చేయగలము. చేసినట్లయితే చెప్పలే ఎనర్జీ వస్తుంది. దానికైనా ఎగ్జాంపుల్ కూడా చెప్పారంటే సూర్యుడు ఒక మాస్ కంటే ఏదో ఒక పొల్లకు నిప్పంటిస్తే ఆ పొల్లలో వెలుగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు అలాగే ఉంటాడని అనుకున్నాం. కానీ సూర్యుడిలో ఉన్న ఆ మాసులో అణువులు విస్ఫోటం చెంది పగిలి చెప్పలేని ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి మనకి కాంతే కాదు వేడి కూడా పుట్టుతుంది. ఏదైతే ఆయన చెప్పిన థియరీ ప్రకారంగా ఆయన దాంట్లో ఒక E=mc², ఆ ఫార్ములా ప్రకారం ఒక న్యూక్లియస్ని మనం స్ప్లిట్ చేసినా లేదా కంబైన్ చేసినా చెప్పలేని ఎనర్జీ వస్తుంది. దాన్ని E=mc². ఇది చాలా పాపులర్. ఒక యురేనియం కానీ ప్లూటోనియం కానీ న్యూక్లియస్ని చేసినట్లయితే వాటిలో అణువులు ఛేదిస్తే చెప్పలేంత విస్ఫోటనం కలుగుతుందని చెప్పారు. ఇంత ఆటం, ఏ ఆటం అయితే విభజింపబడదు అన్నారో ఆ ఆటంని విభజింపజేస్తే చెప్పలేంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఆటంని న్యూక్లియస్ని స్ప్లిట్ చేసినా లేదా కంబైన్ చేసినా సరే ఎంతో తేడా వస్తుంది దాని యాక్షన్లో. ఆటం న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్ని విభజించినా స్ప్లిట్ చేసినా లేదా కంబైన్ చేసినా సరే చెప్పలేంత మార్పు వస్తుంది. థియరీ ఆఫ్ రియాలిటీ ఆ మాస్ అండ్ ఎనర్జీ గురించి తీసుకుంది. చెప్పలేంత రీస్ వచ్చేసింది. రెవల్యూషన్ ఆ చేసింది వేస్తే దీన్ని ఆధారం చేసుకొని అమెరికా వాళ్ళు ఆటం బాంబు తయారు చేశారు. ఏది ఒక అణువుని విచ్ఛేదం చేసినట్లయితే యురేనియం కానీ ప్లూటోనియం కానీ విచ్ఛేదం చేస్తే పెద్ద విస్ఫోటం జరుగుతుంది. దానికి ఎంత ఎనర్జీ వస్తుంది? ఏమన్నా చేయాలి ఆటం బాంబుని. అంటే ఐన్స్టీన్ చెప్పినటువంటి సిద్ధాంతం మీద ఆపడి ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు ఆటం బాంబు తయారు చేసి జపాన్ మీద వేశారు. హీరోషిమా నాగసాకి ఏం జరిగిందో మనకు తెలుసు. ఎంతమంది లక్షల మంది చనిపోయారు. తర్వాత దాని ఒక నష్టం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాల పాటు జరిగిందో మనకు తెలుసు. అలా బాంబు వేగిన ఆటం బాంబు వేసినప్పుడు ఐన్స్టీన్ ఇందుకోసమా నేను చెప్పింది, ఇందుకోసం నేను చెప్పిన థియరీని ఆటంని డివైడ్ చేస్తే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది అని చెప్పింది. E=mc² అని చెప్పిన దాన్ని ఈ రంగా దుష్టులు ఇంకో రంగా ఉపయోగిస్తారా? సైన్స్ని మానవాళి సంక్షేమం కోసం ఉపయోగించాలని మానవ వినాశనం కోసం కాదు అని మీకు చాలా అప్సెట్ అయిపోయాడు. ఆటం బాంబు వేసాడు కల్లా, అమెరికా వాళ్ళు వేసాడు కల్లా నేను ఆ థియరీని నేను చెప్పిన దాన్ని అంత మిస్యూజ్ చేశారు. సైన్స్ ఎప్పుడు కూడా ఉండడానికి చేయడం వీల్లేదు అని గలమెత్తి దాటాడు.
ఏంటి ఆ ఎలుగెత్తి ఎందుకు దాటాడు? సైన్స్ అనేది మానవాళి సంక్షేమం కోసం కానీ వినాశనం కోసం కాదు. కానీ ఇటువంటి సామ్రాజ్యవాదులు, ఈ దుష్ట శక్తులు దాన్ని ఇంకొరగా వచ్చి దాన్ని చేయడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు చూసాం ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఇంకా 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 బాంబులు, రకరకాల బాంబులు తయారు చేశారు. దీనికి సామ్రాజ్యవాదం. ఐన్స్టీన్ జపాన్ చాలా బాధపడి ఇలాగా అనేది చాలా బాధపడ్డాడు. కానీ అందుకని సైన్స్ మానవత్వం కలిసి ఉండాలి, మానవత్వం లేకుండా. ఐన్స్టీన్ ప్రతిపాదించిన నూతన సిద్ధాంతంగా అణువిచ్ఛేదం చెప్పి అమెరికాలో చేశాడు. ఇంకా ఐన్స్టీన్ తను చాలా మానవతావాదని చెప్తున్నాం కదా, అంతేకాకుండా సైంటిస్టు, ఒక శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రం కావాలి. ఆయన చెప్పిందని చెప్పారంటే ఐన్స్టీన్ తనని దేవుని మీద నమ్మకం లేని నాస్తికుడిని అని చెప్పుకున్నాడు. దేవుడి మీద నమ్మకం లేని నాస్తికుడు. కొంతమంది అగ్నాస్టిక్స్ అని ఉంటారు, దేవుడు ఉన్నాడో లేడో అని అంటారు. కానీ ఆ అగ్నాస్టిక్స్ అనే రోజులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఉంటే ఐన్స్టీన్ మాత్రం నేను దేవుణ్ణి నమ్మను, గాడ్లెస్ ఎథిస్ట్ అని చెప్పాడు ఆయన. అగ్నాస్టిక్స్ కూడా నాస్తికులు అంటారు, కానీ దేవుడు ఉన్నాడో లేదో చెప్పలేని అంటుంటారు. ఈయన మాది ఓపెన్గా దేవుడు లేని నాస్తికుడిని. అగ్నాస్టిక్స్ నాస్తికులు అనుకునేవాళ్ళు. అగ్నాస్టిక్ అనేవాళ్ళు అంటే నాస్తికత, దేవుడు ఉన్నాడో లేదో మాకు అనవసరం, కానీ మనిషి ముఖ్యం, మనిషి అభ్యుదయం ముఖ్యం అని మాట్లాడతారు. దేవుడితో సంబంధం లేకుండా మనిషి అభ్యుదయం గురించి మాట్లాడతారు అగ్నాస్టిక్స్. ఈయన చేత నేను అగ్నాస్టిక్ లాగా కాదు, దేవుని మీద నమ్మకం లేని నాస్తికుణ్ణి అని చెప్పి ప్రకటించుకున్నాడు ఆయన. మానవతావాదిని నేను అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సైంటిస్ట్ అన్నవాడు తప్పకుండా మానవతావాది ఉండాలి. లేకపోతే అది ఇంకో రంగా దాన్ని ఇప్పుడు చూసాం కదా, ఈయన ఆ అనుభవం సంబంధించిన శాస్త్రం చేస్తే దాన్ని అమెరికా మిస్యూజ్ చేసి అనుభవం, ఇప్పుడు ఈ ప్రపంచం అంతా అనుభవంలో సృష్టి చేస్తున్నారు. అలాగే మతంపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ నీతికి మతానికి సంబంధం లేదు, ఏదో మతం లేకపోతే దేవుడికి నమ్మకం లేదు, నీతి లేదంటారు. ఆయన ఏమంటే నీతి నిలబడాలంటే దేవుడి నమ్మకం, మతంలో నమ్మకం అవసరం లేదు. మతం అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. నీతి నైతిక విలువలు మొత్తం మానవ సమాజానికి చెందినవి. అది ఏ మతానికి ఏ దేవుడికి సంబంధించినవి కాదు. నైతికత అనేది మొత్తం మానవ సమాజానికి చెందింది, మానవ జాతికి చెందినది. అంతేగాని ఏ వాళ్ళ దేవుడికి వాళ్ళ దానికి సంబంధించింది కాదు, ఏ ఒక దేవుడికో సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, దేవుడికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు. నీతి మాత్రం కావాల్సిందే, నైతికత కావాల్సిందే, నైతిక విలువలు కావాల్సిందే. అది మతంతో లింక్ పెట్టొద్దు. నైతిక విలువలు కావాలి, మానవత్వంతో నైతిక విలువలు కావాలి అని గట్టిగా చెప్పాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడు. నీతి జ్ఞానం వర్ధిల్లాలంటే సైన్స్ని మతాన్ని వేరు చేయాలన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే మతం లేకపోతే దేవుళ్ళో నమ్మకం లేకపోతే నీతి ఎక్కడ ఉంటుంది? మామూలుగా మాట్లాడే మాటలు. దేవుళ్ళో నమ్మకం లేకపోతే, మతంలో నమ్మకం లేకపోతే నీతి ఉండదు అనుకుంటారు. మనం చెప్పుకున్నాం ఒకసారి విషయాన్ని. నీతికి మతానికి సంబంధం లేదు, నీతికి దేవుడికి సంబంధం లేదు అనేసి నీతి జ్ఞానం కావాలి. మన సమాజంలో వ్యక్తిలో నీతి ఉండాలంటే నైతిక విలువలు ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం. ఒక సైంటిస్ట్ అన్నవాడు ఒక సామాజిక దృక్పథంతో ఎలా మాట్లాడాలో తెలుసుకోండి. అది కావాలి ఒక సైంటిస్ట్కి. సామాజిక విలువలు కావాలి, సామాజిక దృక్పథం కావాలి. ఇప్పుడు చదువుతున్న ప్రతి ఒక్కడు సైంటిస్టులుగా ఉన్న వాళ్ళందరూ ఇది అర్థం చేసుకోవాలి. ఐన్స్టీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నైతిక విలువలు కావాలి, విజ్ఞానం కావాలి.
తప్పుడు విజ్ఞానం కావాలి. అది నీతి జ్ఞానం వర్ధిల్లాలంటే సైన్స్ని మతాన్ని వేరు చేయాలి. అంతేగాని కాదు మత నమ్మికలని మూఢనమ్మకాలు తీసివేసి విజ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి. విజ్ఞానం దైవ నిర్ణయం అంతా దైవ నిర్ణయం అంటే మనిషికి స్వేచ్ఛ ఎక్కడ, బాధ్యత ఎక్కడ అని అంతా దేవుని ప్రకారం జరుగుతుంది లేదా మతం ప్రకారం జరుగుతుందంటే మనిషికి స్వేచ్ఛ లేదు. ఇంకా మనిషి ఏంటి, ఎవడే చేయలేడు. ఇంకా ఆ దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంటాయి. ఎంత స్పష్టంగా చెప్పాడు. మనిషి అంతా దైవ నిర్ణయం అన్నట్టు అంటే మనిషి స్వేచ్ఛ బాధ్యత ఉండదు. నేను చేసి దేవుడు చేస్తున్నాడు. చేది ఈశ్వరాజ్యం నిశ్చయమైన కొట్టదంటారు కదా. ఇక ఈశ్వరాజ్యం ఉండబట్టే నేను ఇలా చేస్తున్నా, హింస చేస్తున్నా. ఈశ్వరాజ్యం ఉండబట్టే నేను చంపుతున్నా. కొన్ని మతాలు అలాగే చేస్తారు. దేవుడు నా చేత అలా చేస్తానని చెబుతారు. వాళ్ళు చేసే దుర్మార్గాలకి దేవుడు కోసం చేస్తాం. దేవుడు కోసం దేవుడే చేయిస్తున్నాడు అంటారు. ఇంకేంటి మానవత ఎక్కడి నుంచి? అందుకనే అంతా దైవ నిర్ణయం అంటే మనిషికి స్వేచ్ఛ ఉండదు, బాధ్యత ఉండదు. అంచేత మానవాభ్యుదానికి కావాల్సింది ఏంటంటే ఇంటలెక్చువల్ ఫ్రీడమ్. ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే, మనిషి అభివృద్ధి చెందాలంటే ఇంటలెక్చువల్ ఫ్రీడమ్, ఒక జ్ఞాన సంపదానికి స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛగా ఆలోచించాలి. అంతేగాని ఎక్కడో సంఖ్యల్లో బంధించకూడదు జ్ఞానాన్ని. ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎడ్యుకేషన్. అంచేత క్రిటికల్ థింకింగ్ కావాలి, తర్వాత ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ కావాలి, తర్వాత ఎడ్యుకేషన్ కావాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐన్స్టీన్ అంతగా మాట్లాడాడు. అలా చెప్పిన ఐన్స్టీన్ ఒక మానవత్వాన్ని, మానవవాదాన్ని మనిషికి ప్రాముఖ్యత ఇచ్చి, సైన్స్కి ప్రాధాన్యత ఇచ్చి, క్రిటికల్ థింకింగ్కి ప్రాధాన్యత ఇచ్చి 1900 ఆయన పోయింది ఎప్పుడంటే 1955లో పోయాడు. ఆయన 1955లో పోయాడు. 1955లో పోయాడు. ఆయన 1945లో మహాత్మా గాంధీ హత్య చేయబడ్డప్పుడు చాలా బాధపడ్డాడు. బాధపడి ఆయన నివాళులర్పిస్తూ రానున్న తరాల వారు మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి ఒకడు రక్త మాంసాలతో ఈ భూమి మీద నడిచాడంటే నమ్మలేరు అని అన్నాడు. అంటే మహాత్మా గాంధీ ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సత్యం, అహింస, మానవతావాదం. అంచేత మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి ఒకరు రక్త మాంసాలతో ఈ భూమి మీద నడిచారంటే ముందు తరాల వారు నమ్మలేరు అని చెప్పాడు. అంత గొప్ప వ్యక్తి, మానవతావాది. అందుకే చెప్తున్నాను, ఎవరైతే ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక సామాజికవేత్త కావచ్చు, నాస్తిక చైతన్యం ఉంటేనే, నాస్తిక దృక్పథం ఉంటేనే వాళ్ళు సమాజానికి వాళ్ళు చేయవలసి చేయగలుగుతారు. మత సంఖ్యల్లో బంధించబడ్డ వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని కోల్పోతారు. ఎవరైతే మత సంఖ్యలని తెంచుకుని ఫ్రీవిల్తో స్లేవ్ మైండ్ లేకుండా ఉంటారో వాళ్ళే మానవాభ్యుదానికి తోడ్పడతారు. ఆ రకంగా అయిన వాడు ఐన్స్టీన్. మానవాభ్యుదానికి తోడ్పడిన వ్యక్తి ఐన్స్టీన్. అంచేత ఏ సమాజ శాస్త్రవేత్త అయినా సరే, ఏ పొలిటీషియన్ అయినా సరే, ఏ సైంటిస్ట్ అయినా సరే నాస్తికుడు అవ్వాలి. నాస్తికుడు అంటే నిజంగా అతను సరైన బట్టి న్యాయం చేస్తాడు సమాజాన్ని. తాను న్యాయం చేసుకుంటాడు, సమాజానికి న్యాయం చేస్తాడు. దానికి ఉదాహరణ ఆల్బర్ట్ ఐన్స్టీన్. డాక్టర్ గారు, ఆక్యుపంక్చర్ వైద్యంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు, వ్యాధులు శస్త్రచికిత్సలతో నిమిత్తం లేకుండా క్యూర్ చేయవచ్చు అంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ఒక్కటే ఒక మాట చెప్తామా, ఆక్యుపంక్చర్ అశాస్త్రీయమైనది, ఏమాత్రం సైంటిఫిక్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి జబ్బు లేని జబ్బు ఉందనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక రకంగా ఒక సైకోసోమాటిక్ డిసీజ్ ఉంటాయి. వాళ్ళ మనసులో లేపే భయాలు, అనుమానాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ సూదులు వైద్యం చేస్తే తగ్గిందంటారు. ఇప్పుడు మంత్రాలు పనిచేసి అంటారు కదా,
ఇప్పుడు మంత్రం వేస్తే తగ్గిపోయింది, కాళ్ళు పడిపోయిన వాడు లేచి నడిచాడు మంత్రం వేస్తే, మాట పడిపోయిన మాట వచ్చింది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏం చేస్తారు, ఆడొక ఆ ప్రార్థన చేయడంతోనే కాళ్ళు లేని వాడు లేచి నడిచను, కళ్ళు కనబడిన వాడు కళ్ళు తెరిచి నడిచను అని పాఠాలు చెప్తుంటాడు బోధ దాంట్లో ప్రవచనాల్లాగా. అవనేంటి నేను నిజంగా వాడికి పారాలసిస్ లేదు, నిజంగా వాడికి గుడ్డిదనం లేదు, నిజంగా వాడికి మాట పడిపోలేదు. ఆరంగానే కొంత సైకోసోమాటిక్ డిసీజ్ అంటాం, అంటే మానసికంగా ఏదో ఉండి వాళ్ళకి జబ్బు వచ్చినట్టుగా ఫీల్ అవుతారు, లేని జబ్బు ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. కొందరు కళ్ళు కనబడలేదంటారు, ఒకరు కాళ్ళు పడిపోయి ఉంటారు, కాళ్ళు నడవలేదు అనుకుంటారు, లేదా కాళ్ళు నొప్పులు అనుకుంటారు, కండాలు నొప్పుకుంటారు, కేళ్ళ నొప్పులు అనుకుంటారు, నడు నొప్పి అనుకుంటారు. అక్కడ నిజంగా అక్కడ పెద్ద ఏమి ఉండదు, వాళ్ళకి ఏముండదు అక్కడ. సైకోసోమాటిక్ డిసీజ్, కడుపులో నొప్పి అంటాడు, ఇంకోటి గుండెలో నొప్పి అంటారు. వీళ్ళకి ఆ సూది వైద్యం చేసి తగ్గిపోయిందంటే తగ్గిపోతుంది. ఏదో గొప్ప వైద్యం, ఇన్ని మందులు వాడిని తగ్గలేదు, ఆడ బుర్రలో ఇంకైనా నాకు జబ్బు ఉంది, నాకు ఏ జబ్బు ఉంది, ఇవన్నీ ఈ మందులు అన్నీ వాడాను ఏం తగ్గలేదు లేదంట. జబ్బు ఉంటేక మందులతో తగ్గడానికి, జబ్బు ఉంటేనే మందు పనిచేస్తుంది. మందులే మానసిక జబ్బు ఈ రకంగా ఉంటే, ఈ రకంగా అనుమానం జబ్బు ఉంటే ఏ మందు పనిచేస్తుంది, పనిచేయదు. అప్పుడు నీకు కొత్త వైద్యము చైనా నుంచి ఇది సరఫరా చేయబడింది, చాలా ప్రాచీనమైనది, చాలా గొప్పది అని చెప్పి సూది వైద్యం చేస్తారు. అంచేత ఆక్యుపెంచర్ ఏ రకమైన ఆ శాస్త్రీయమైన ఆధారాలు లేనటువంటిది, దాని గురించే తెలుసుకున్నాం. ఆక్యుపెంచర్ థెరపీ దీన్నే సూది వైద్యం అంటారు. సూదుల వైద్యం, సూది అంటే ఇంజెక్ట్ చేయడం కాదు, సూదులు గుచ్చుతారు. చైనాకు చెందిన ప్రాచీన వైద్య విధానం. ఆక్యుపెంచర్ థియరీ ప్రధానంగా శరీరంలో వాళ్ళు ఏం చెప్తారంటే, శరీరంలో ఎనర్జీకి సంబంధించిన అనేక ఛానల్స్ ఉంటాయట. ఎనర్జీ ఉంటే ఎనర్జీ ఉండవు. ఈ ఎనర్జీ ఫ్లో ఛానల్స్నే న్యూరో హార్మోనల్ ఛానల్స్ అని కూడా అంటారు. న్యూరో హార్మోనల్ ఛానల్స్ పేరు పెట్టేశారు అంటారు. వీటిలో ఏదైనా అస్తవ్యస్తం ఏర్పడినట్లయితే అనారోగ్యం కలుగుతుంది అంటారు. ఈ న్యూరో హార్మోన్స్ ఛానల్స్ ఉంటే వాటిలో అయినా డిస్టర్బెన్స్ ఏర్పడితే అనారోగ్యం కలుగుతుంది. ఎనర్జీ ఫ్లో ఛానల్స్ సరైన పంథాలో పెట్టినట్లయితే ప్యాథోఫిజియలాజికల్ కండిషన్స్ తొలుగుతాయని అంటారు. అంటే ఎప్పుడైతే సూదుల వైద్యం చేస్తారో దాంతో ఈ ఎనర్జీ ఛానల్స్లో డిస్టర్బెన్స్ వస్తే ఆ డిస్టర్బెన్స్ సెట్ అవుతుంది అని అంటారు. ఇవన్నీ థియరీలు, అన్నీ హైపోథసిస్, ఊహాగానాలు అందుకు ఈ ఎనర్జీ ఫ్లో ఛానల్స్ని సరిదిద్దడానికి సూదులు ఉపయోగిస్తారు. శరీరంలో ఈ ఛానల్స్ ఈ విధంగా ఉంటాయని కొన్ని లైన్లు నిర్ధారించి కూడా, ఇగో ఈ లైన్ ప్రకారం ఈ ఎనర్జీ ఛానల్, ఈ లైన్ ప్రకారం వాళ్ళు గీతలకు ఇస్తారన్నమాట శరీరం మీద. ఆ ఊహాగానాలు అన్నీ ఏం లేదు, అన్నీ ఇదే. ఆ లైన్లో సూదులు కూర్చున్నట్టయితే వాటిని యాక్టివేట్ చేయడం లేదా సరిదిద్దడం ఉంటుందంట. శరీరంలో కలిగే అన్ని రకాల రుగ్మతలకి ఆక్యుపెంచర్ సూదుల వైద్యం ఉపయోగపడుతుందని అంటారు. ఆక్యుపెంచర్ వైద్యం కేవలం ఊహాగానాలతో నిండి ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఊహాగానాలే, దానికి ఏమి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండదు, సైంటిఫిక్ ఎటువంటి రుజువులు లేవు. ఫలితాలు కూడా మామూలుగా కొంతమందికే చెప్తారు, కానీ తక్కువ ఎవరికి ఏం రాదు. నిజంగా ఉన్నవాడికి ఏం పని చేయవు, నిజంగా పక్షవాతం ఉన్నవాడికి ఏం రాదు, నిజంగా గుండె నొప్పి ఉన్నవాడికి ఏం అవ్వదు, నిజంగా కడుపు నిజంగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడికి అదేం పని చేయదు. ఒక నడునొప్పి వస్తుంది, నిజంగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండే నరాలు నొక్కేస్తుంటే, స్పైనల్ కార్డ్ నొక్కేస్తుంటే ఏం పని చేయదు. ఏమి లేకుండా ఉట్టిన పిలుపులు అంటేనే అలా చోట పనిచేస్తుంది. ఆ పెద్ద సైకోసోమాటిక్ వ్యాధులు ఉన్న వాళ్ళని అంటే మానసికంగా నాకేదో లేదు ఉందనుకుంటారు సేవా, వాళ్ళకే పనిచేస్తుంది. సైకోసోమాటిక్ వ్యాధులు అన్నీ కూడా మనసులో కలిగే భయాలు, ఆందోళనలు, ఆలోచనల వల్లే శారీరక రుగ్మతులుగా రూపాంతరం చెందుతాయి. వాస్తవానికి శారీరకంగా అక్కడ ఎటువంటి బాధ ఉండదు. సూది వైద్యం మీద నమ్మకం కలిగించి వాళ్ళు ఏం చేస్తాడు, అమ్మా ఇంత గొప్ప ప్రాచీన చైనాలో ఎన్ని లక్షల కోట్ల మందికి దీనిలో తగ్గిపోయింది, అలాగానే వాడు అలాగే ఎక్కిస్తారు పొరకి. ఎక్కిస్తే మూఢత్వం ఉన్నవాళ్ళు నమ్ముతారు. తగ్గిపోతున్న అనడంతో సైకోసోమాటిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఆక్యుపెంచర్ చేయించుకోవడంతో తగ్గిపోయింది అని అంటారు. మంత్రాలాగానే, మంత్రాలు రెండు ఒకటే.
సైకోసమాటిక్ వ్యాధి కాదు, ఆకుపంచ వైద్యం వైద్యము కాదు. ఈ వైద్య విధానాలు ఏవి కూడా శాస్త్రీయ పరీక్షకి నిలవవు. అంటే ఆకుపంచర్ వైద్యం ఒట్టి బోగస్. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎన్నో రంగాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఏఐ. అసలు ఏఐ అంటే ఏంటో తెలుసా? సూర్యుడు ఆకాశంలో పడిపోకుండా ఎలా నిలిచి ఉన్నాడు? శాస్త్ర సాంకేతిక విశేషాల ఖని గోరా టెక్నోహబ్. భూమి అంత స్పీడుగా తిరుగుతుంటే మనం పడిపోకుండా ఎలా ఉండగలుగుతున్నాం? విమానాలకి వీటి వల్ల ప్రమాదం ఎందుకని? జీరో షాడో డే గురించి మీకు తెలుసా? ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరగాళ్లపై నిఘా. సూర్యుని అవతల ఉన్న బోట్ క్లౌడ్ గురించి మీకు తెలుసా? అతి త్వరలో కృత్రిమ గర్భం. ఇటువంటి మరెన్నో విషయాలపై ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సైన్స్ ప్రగతితోనే సమాజ ప్రగతి అని సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మనిషిలోని నిరాశావాదానికి ఆస్తికత్వమే మూలమంటారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? నిజేనమ్మా. ఈ రోజులు మనం తీసుకుంటే చాలామంది ఈ రోజులు ఎప్పుడు కూడా ఏమిటో నేనే అనుకున్నా ఏం అవట్లా అని, ఏం జరగట్లా, నేను అనుకుని జరగట్లా, అంత నిరాశే కనబడుతుంది. నిరాశావాదము మనుషుల్లో చాలామందిలో. నేను అనుకున్నాను, ఎంతో అనుకున్నా, అవ్వాల, ఇది జరగల, నాకు అసలు అవ్వాల్సింది, ఇది సక్సెస్ అవ్వాల్సింది, కానీ ఫెయిల్ అయిపోయా. ఏం చేద్దాం? అవ్వదు. అంతా నిరాశ, నిస్పృహ. ఈ నిరాశ నిస్పృహ అనేది వాళ్ళు ఎందుకుంది? చాలామందిలో ఉంటుంది. చదువుకునే వాళ్ళు ఉంటుంది, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటుంది, సైంటిస్టులో ఉంటుంది, ఎంతమందికి ఎన్నిట్లోనూ ఉంటుంది నిరాశావాదం. ఫెయిల్ అయిపోతుంటారు. ఏంటో నా కర్మ అంట. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళు కూడా ఏం అనుకుని జరగలేనుకో, వాళ్ళ ప్రమోషన్ రాలేనుకో, లేదా వేయలేనుకో, ఏం చేద్దాం? ఫేట్ ఎవరు తెప్పిస్తారు అంటారు. నిరాశ, నిస్పృహ. ఫేట్ ఏంటి అసలు? అదృష్టం, దురదృష్టం అనేది, నువ్వు రాత అనేవి లేవు. ఈ రకమైన నుదిటివాత మీద నమ్మకాలే మనుషుల్లో ఏం చేయగలం? ఆ దేవుడికి దయలేదు, నేను అయిపోయింది, నేను ఎంతో అనుకున్నా కానీ జరగల. ఈ రకంగా మనుషులు చాలామంది వీళ్ళందరూ తీసుకుని, ఎవరయ్యా వీళ్ళందరూ అంటే ఆస్తికులు, ఆస్తిక భావజాలం ఉన్న మనుషులు వీళ్ళందరూ. ఎందుకు అంటే వీళ్ళల్లో ఒక బానిస ప్రవృత్తి ఉంటుంది. వాళ్ళ స్వశక్తి మీద నమ్మకం తక్కువ. స్వశక్తి మీద నమ్మకం కంటే వాళ్ళని డామినేట్ చేసేది స్లేవ్ మైండ్. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుంటారు, ఆ దేవుడు వాడికి సహాయం చేయాలనుకుంటారు. అని పని మళ్ళీ ఇంటివాడు దేవుడికి ఒక కొబ్బరికాయ కొడతారు, దేవుడికి ఒక పూజ చేస్తారు, మంచి ముహూర్తం చూస్తారు, మంచి సమయం చూస్తారు. అసలు దేవుడు ఉంటే కదా వాడికి ఏదో సక్సెస్ అయిందంటే ఏంటి అయింది? వాడు మంచి ముహూర్తం మళ్ళడం కాదు, లేదా మంచి లేదా వాడికి మంచి కొబ్బరికాయలు కొట్టడం కాదు, లేదా మంత్రాలు చదవడం కాదు, ఏం కాదు. వాడి కృషి వల్ల వస్తుంది. కానీ వాడి కృషిని నమ్ముకోకపోతే, పక్క వాళ్ళని కూడా నా సహాయం తీసుకోకపోతే ఫెయిల్యూర్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ రంగా నిరాశావాదం ఉండడానికి, నిరాశ నిస్పృహ ఉండడానికి కారణం ఏమిటంటే, వాడు ఫెయిల్యూర్ కారణం ఏంటంటే స్వశక్తి మీద విశ్వాసం లేకపోవడం. ఎవరికైతే స్వశక్తి మీద విశ్వాసం ఉంటుందో వాళ్ళు నిరాశ. ఇవాళ ఫెయిల్ అయ్యానా, నేను ఎక్కడో తప్పిదం చేశాను, నాకు ఎక్కడో ఇది నేను నేను సర్దిద్దుకుంటాను, నేను సాధిస్తాను. వాడు సాధకుడు అవుతాడు, నాస్తికుడు సాధకుడు అవుతాడు. ఎందుకని?
నిరంతరం తన కృషిని నమ్ముకుంటాడు. తన కృషి వల్లే తన ప్లానింగ్ వల్లే తాను సాధిస్తాను, లేకపోతే అవ్వలేదు. ఎస్, నా కృషిలో నా ప్లానింగ్లో ఎక్కడో తప్పు ఉంది అనుకుంటాడు. నిరాశపడ్డు, నలుగురు అడుగుతాడు, తప్పులు చూసుకుంటాడు, సరిదిద్దుకుంటాడు, నెక్స్ట్ టైం సాధిస్తాడు. అదే ఆసుడైతే నేను సరైన సమయంలో ప్రారంభించలేమాట, నేను సరైన దేవుడికి కాన్పిలుచుకోలేమాట, దేవాలయానికి వెళ్ళి నేను సరిగ్గా దేవుడికి మొక్కుకోలేమాట, దేవుడికి మొక్కుబడి చేయలేదన్నమాట అనుకుంటాడు. వాళ్ళు ఏముంది, బానిస ప్రవృత్తి ఉంది, వాళ్ళు అసంతృప్తి ఉంటుంది. వీళ్ళు ఏముంటుంది, కృషి మీద నమ్మకం ఉంటుంది, ఆశావాదం ఉంటుంది. ఐ కెన్ అనుకుంటాడు. ఐ కాంట్, దేవుడి ధైర్యం అయితే నేనేం చేస్తాను, ఐ కాంట్ అనేది బానిస ప్రవృత్తి. ఐ కెన్ అనేది మనిషి నాస్తిక ప్రవృత్తి. ఏమో పెద్దానికి ఏమవుతుందో, అవలేదా, నా కర్మ, దేవుడు దయలేదు, ఎక్కడో నేను ఆ దేవుడికి ఇచ్చుకోలేదన్నమాట అనుకుంటాడు. ఆస్తికుల్లో ఈ రకమైన నిరాశ నిస్పృహ ఉంటుంది. ఈ నిరాశ నిస్పృహ అనేది నాస్తికుల్లో ఉండదు. కృషిని నమ్ముకుంటారు. ఎవరైతే అయితే కృషిని నమ్ముకుంటాడో వాడు సక్సెస్ సాధిస్తాడు, ప్లానింగ్ సరిగా ఉంటుంది, తక్కిన వాళ్ళ సహాయం తీసుకుంటాడు, సరైనది వెళ్తాడు. అంచేత మనిషిలో నిరాశావాదక ఆస్తికత్వం మూలం అంటే కానంటే వాడులోన బానిస ప్రవృత్తి, డిపెండెన్సీ, తన కృషిని నమ్మట్లేదు, స్లేవ్ మైండ్. ఆస్తికత్వంలో బానిస స్లేవ్ మైండ్. కానీ ఎథిజంలో ఫ్రీ విల్ చేయగలదు, నేనే, బాధ్యత నాదే, నా సక్సెస్ బాధ్యత నాదే, నేను కృషి చేసి సాధించలేదు, రాదు, నేను కష్టపడితేనే వస్తుంది, నా కృషిని నమ్ముకుంటాను, కృషి సరిగా లేకపోతే పోతుంది. అంచేత వాళ్ళు ఒక క్రియేటివిటీ పెంపొందుతుంది. అంచేత నాస్తికుడు అన్నవాడు ఎక్కువ విజయాలు సాధిస్తాడు. ఆస్తికున్నవాడు నిరాశలో ఉండి చాలాసార్లు పెరుగుతుంటాడు. సక్సెస్ ఫార్ములా ఎథిస్ట్లో ఉంటుంది. అది ఎందుకని కృషి తాను చేస్తాడు, తనకు కావాల్సిన సహకారం ఎక్కడ కావాలో, జ్ఞానం ఎక్కడ కావాలో అన్నీ తను సమకూర్చుకుంటాడు. వాడు దేవుణ్ణి నమ్ముకుంటాడు, తన కృషిలో లోపం ఏర్పడుతుంది. అందుకే వాడు ఆస్తికుల్లో ఏదో చెయ్యాల్సిన చేయకపోవడం వల్ల, ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, తను సమకూర్చవలసిన వర్ణం సరిగ్గా సమకూర్చుకోవడం వల్ల వాళ్ళు ఏమొస్తుంది, నిరాశ. అంతే సమాజంలో ఎలా మనం ఎంతమందినో చూస్తున్నాం, ఏమిటో నేను అనుకుని జరగట్లేదు అంటే ఒక నిరాశ, ఒక నిస్పృహ. నిరాశ నిస్పృహ కావడం వాళ్ళలో ఉన్న ఆస్తిక భావజాలం. వాడు ఎప్పుడైతే ఆ ఆస్తిక భావజాలం బయటపడి ఒక నాస్తిక చైతన్యంతో తన కృషిని నమ్ముకుని క్రియేటివిటీతో క్రియేటివిటీతో ఉంటాడో వాడు సక్సెస్ సాధిస్తాడు. వాళ్ళు ఇలా ఉండదు. అందుకే కావాలి మనిషిలో నాస్తిక చైతన్యం. నాస్తిక చైతన్యమే సక్సెస్ కాదు. నిరాశవాదం అంతా ఆస్తికత్వానికి సూచన. నాస్తిక చైతన్యం వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆశావాదానికి చిహ్నం. నిరాశ ఆస్తికత్వానికి చిహ్నం, కృషి నాస్తికత్వానికి చిహ్నం. అంచేత ఆస్తికత్వం అనేది నిరాశకి చిహ్నం, నాస్తికత్వం కృషికి సక్సెస్కి ఇండికేషన్. అది డాక్టర్ గారు, నేపాల్ సంఘటనలు ప్రజాస్వామ్యవాదులకి కనువిప్పు కలగాలి అని నాస్తిక కేంద్రం అంటోంది కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? నిజమేనమ్మా. నేపాల్లో ఇటీవల జరిగినటువంటి సంఘటనలు చూసినట్లయితే ప్రజాస్వామ్యవాదులకి కనిప్పి మన భారతదేశంలో తప్పకుండా కనాలి. మొట్టమొదట అక్కడ నేపాల్లో మొదటి యువత ఎందుకు తిరుగుబాటు మొదలెట్టారంటే ఈ సోషల్ మీడియా మీద
వాళ్ళు ఒక రకంగా నిర్బంధం పెట్టారు. అరే మేము ఉన్నది చెప్తాం, మా భావ ప్రకటన స్వేచ్ఛకి సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియాలో యూట్యూబ్లో వాటిలో మేము పెడతాం. మీరు నిబంధనలు పెట్టడానికి లేదంటే మా భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మేము పెడతాం. నువ్వు పెట్టడానికి లేదంటే లేకపోతుంది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకపోతే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యంలో పైగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అక్కడ నేపాల్లో ప్రజాస్వామ్యం అది. మరి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. ప్రజల పాలనలో మరి అసలు ఈ ప్రజలు మేము మాకు ఏ రకమైన ఇది భాగస్వామ్యం లేకుండా చేసి మా భావాలు చెప్పడానికి అవకాశం లేకుండా చేసి ఎలా అని మొదలెట్టారు. ఒక్కరోజు 2 రోజులకు చేసాం. ఎంతలో వాళ్ళు అణిచివేత మొదలెట్టేశారు. అది ప్రజాస్వామ్యం కదా, అణిచివేయడం. ప్రజాస్వామ్య భావాన్ని అణిచివేయడం జరిగిపోయింది. అణిచివేస్తే చివరికి వెంటనే ఎలా రియాక్ట్ అయింది యువత, పార్టీలు కాదు, యువత రియాక్ట్ అయ్యి అది ఎలా టర్న్ అయిపోయిందంటే వైలెంట్గా టర్న్ అయిపోయి పార్లమెంట్కి నిప్పెట్టారు. తర్వాత అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ ఇంటికి నిప్పెట్టారు. అక్కడ మంత్రుల ఇంటికి నిప్పెట్టారు. చివరికి మాజీ ప్రధాని ఇంటికి నిప్పెట్టారు. మాజీ ప్రధాని ఇంటికి నిప్పెడితే ఆ నిప్పులో ఆ మాజీ ప్రధాని భార్య కాలు చచ్చిపోయింది. అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఎంత కసి, ఆ అణచివేతకి వాళ్ళలో ఎంత కసి పుట్టినాడు. చెయ్యి మనుషులు మనకొద్దు, వీళ్ళు పాలకుల, వీళ్ళు మన మనుషులా, వీళ్ళే ఇదా అనిపించేసి వాళ్ళు చేసి మంత్రులకు నిప్పులు పెట్టారు, ప్రభుత్వ కార్యాలకు నిప్పెట్టారు, పోలీస్ స్టేషన్ నిప్పెట్టారు. ఎంత ఫైరింగ్ జరిగింది, ఎంతమంది యువకులు చచ్చిపోయారు. రత్నాలు లాంటి యువకులు చచ్చిపోయారు ఫైరింగ్లో. చాలామంది చనిపోయారు, పిల్లలు, యువత చనిపోయారు. చివరికి ప్రధానమంత్రి రిజైన్ చేశాడు, మంత్రులందరూ రిజైన్ చేశారు. ఇక్కడ మాజీ ప్రధాని భార్య చనిపోయింది. మాజీ ప్రధాని కాలిన గాయాలతో ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. కొంత మంత్రులు పరుగులు తీశారు. పాలన భవనాన్ని నిప్పెట్టారంటే నువ్వు ఆలోచించుకో. ఇవన్నీ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన అది మర్చిపోతున్నారు. మర్చిపోయి ఆ ఒక్కసారి ఎన్నికైపోయిన తర్వాత మేమే సుప్రీం, తక్కిన వాళ్ళందరూ మా సేవకులు. అసలు ప్రజాస్వామ్యంలో పాలకులు సేవకులు, ప్రజలు యజమానులు. పాలకులు సేవకులు, ప్రజలు యజమానులు. అది మర్చిపోతున్నారు. ఆడంబరాలు, అధికార దర్పంతో మేము ఆడంబరంగా మన భారతదేశంలో చూసినా కూడా మన భారతదేశానికి, అందుకే భారతదేశం వాళ్ళకి మనకు లెసన్ చూస్తున్నాం, పాఠాన్ని. ఇక్కడ చూడు ఎన్నికైన వాళ్ళు ఎంత డాబు దర్పంతో ఉంటున్నారు. వాళ్ళందరూ ప్రజలకు సేవకులు, ప్రజల యజమానులు. ఆ ప్రజాస్వామ్యం యొక్క ప్రిన్సిపల్ మర్చిపోతున్నారు వాళ్ళు. ఆడంబరాలు అందుకే ఘోరగా ఏం చెప్పారంటే ఆడంబరాలు పనికిరావు, మంత్రులు చాలా నిరాడంబరంగా ఉండాలి, ప్రజలకు సన్నిహితంగా ఉండాలి. ఇప్పుడా ఒక మంత్రి ముందు ఒక కారు, వెనక 10 కార్లు, ఈయన ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్లు. ఒక సీఎం అయితే సీఎం వెనకాల సీఎంకి ఒక ముందు ఒక కారు, వెనకాతల ఒక 20 కార్లు, ఒక 20 కార్లు ఖాళీ కార్లు. ఇంత కాన్వయ్య, 50 కార్లు పెట్టు కాన్వయ్య. ఎవరి డబ్బులు ఇవే? నేను ప్రజాసేవకులు ప్రజలకు భయపడితే వాడు ఏ నాయకుడు? మన మాజీ సీఎం చూసాం, ఆయనకి ఎంత ఇప్పటికీ భయం ప్రజలతో కలవాలంటే. అరే ప్రజల సేవకులు, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఆడంబరాల్లో, ప్రజలకు దూరంగా బుల్లెట్ కారుల్లో కూర్చుంటూ ఇంకేంటి ప్రజలకు చేసేది? ఘోరగా చెప్పారు. మంత్రులు మన నౌకర్లు, ప్రజలు యజమానులు. ఆడంబర రహితమైన ప్రజాస్వామ్యం కావాలి.
ఎప్పుడైతే ఆడంబరాలు ఉంటే కళ్ళు మూసుకుపోతాయి, వీళ్ళకి కళ్ళు మూసుకుపోతాయి. ఈ పాలకులకి ఆడంబరాలు పడిపోయి ప్రజలు మర్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన జరిగిన దాంట్లో వీళ్ళు తమ సేవకులం అని గుర్తించి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల కోసం చేయాలని ఆడంబరాల యొక్క మత్తులో మూగిపోయి ఓ మందు కొట్టేసిన వాడు ఎలా అయితే మైకంలోకి వెళ్ళిపోతున్నాడో వీడికి అలాగా మైకంలోకి వెళ్ళిపోతున్నారు. అలా మైకంలో వెళ్ళిపోతే నేపాల్లో ఆ రకంగా జరిగింది. ఒక మందు కొట్టేసిన వాడు మైకులు ఇష్టం బాగుతాడు. ఫుల్గా కొట్టేసి క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ కొట్టేసిన తర్వాత వాడు మైకంలో వెళ్ళిపోవాడు. వాడు నోటికి వాడు అవుతాడు, వాడు లెక్క చేయడు వాడు. అలాగే ఈ పాలకులు కూడా వాళ్ళకి తీరు అలా ఉంటుంది. అది లెసన్, నేపాల్ లెసన్. ఇక్కడ కూడా ఇలాగే బిహేవ్ చేస్తే ఎప్పుడో నాడు నేపాల్ లాంటి సంఘటన మన భారతదేశంలో జరుగుతుంది. భారతదేశం కదా ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడైనా సరే ఇలా జరుగుతుంది. ఇదే గాంధీ గాంధీ చెప్పలే, గాంధీ చాలా నిరాడంబరంగా ఉన్నారు. గాంధీ ఉన్న కొద్ది స్వాతంత్ర్యం కొద్ది నెలలే, ఆ కొద్ది నెలల్లోనే ఉన్న పాలకుల్లో ఉన్నటువంటి ఆడంబర జీవితాన్ని చూసి ఆయన తల్లడిల్లిపోయాడు. దీనికోసమా నేను స్వాతంత్ర్యం తెచ్చింది, వీళ్ళ ఆడంబరాల కోసమా? ఆయన వచ్చిన 6 నెలలకి అంత ఆడంబరాలు కనబడ్డాయి. ఈ మంత్రుల ఆడంబరాల కోసం, ఈ పాలకుల ఆడంబరాల కోసం, వీళ్ళ సౌఖ్యాల కోసం మనం ఇంత స్వాతంత్ర్యం కోసం పోరాడిందని గాంధీ తల్లడిల్లిపోయాడు. గోరా గారు కూడా అందుకనే ఆడంబరం లేనటువంటి పాలన కావాలి. మంత్రులు మన సేవకులు, మన నౌకర్లు, ప్రజలు యజమానులు అని ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ఆ ప్రజాస్వామ్య ప్రిన్సిపల్ తీసుకోకపోతే నేపాల సంఘటనే మనకు కూడా వస్తుంది. ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజల సమస్యలను స్పందించాలి, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ఆడంబరాలు మునిగి తేలుతూ ప్రజలకు దూరంగా ఉండి ఏదో చేయమని కాదు. చేయలేదు బయట పొండి, చేయగలిగితేనే ఉండండి. అది నేపాల్ జరిగేది ఆ రంగం అనమాట. సోషల్ మీడియాలో నీకు వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా అణిచిపడినది చెప్తే ఇస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అది ఉండాలి. ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యం వన్ సైడ్ అయిపోతుంది. ప్రజల వాణి వినాలి, ప్రజల స్పందన పట్టించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం లేకపోతే ఇదే జరుగుతుంది. అందులో ఒకసారి ప్రజాస్వామ్యమైన చైతన్యం ప్రజల్లో వస్తే పాలకులు నియంత్రణగా మారితే ప్రజలు ఊరుకోరు. అది గుర్తించండి. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం ఊపిరి పోసుకున్నట్లయితే ఆ ప్రజాస్వామ్యాన్ని పాలకులు కూనీ చేస్తుంటే ఊపిరి పోసుకున్న దేశంలో ప్రజలు ఈ రంగాన్ని నేపాల్లో లాగానే చేస్తారు. ప్రజాస్వామ్య యొక్క శ్వాస తీసుకున్న ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నియంతృత్వాన్ని వాళ్ళు సహించరు. మొదటి నియంతృత్వంలో ఉంటే వాళ్ళు బానిస భావంలో అలాగే ఉంటారు. కానీ ఒకసారి ప్రజాస్వామ్యమైన దాన్ని ఆ రుచిని చూస్తే మాత్రం, పాలకులు ఒకవేళ నియంతృత్వ ధోరణిలో వెళితే మాత్రం ప్రజలు ఊరుకోరు అని తెలుసుకోవాలి. పాలకులు మేము మా ఇష్టం పాలిస్తాం, వాళ్ళని అడిచేస్తాం అంటే నేపాలే. పార్లమెంట్ హౌస్కి నిప్పెట్టారు, సుప్రీంకోర్టుకి నిప్పెట్టారు, ప్రధాని ఇంటికి నిప్పెట్టారు. ఎందుకని ప్రజలు ఈ రకం నియంత్రిత పోకల్ని భరించలేకపోయారు. ఎందుకు భరించలేకపోయారు? ఏ దేశంలో అయితే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రుచి చూశారో ఆ ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు బలైనవుతారు. కానీ మళ్ళీ బానిసలుగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇందిరాగాంధీ తాను ఒక ఎమర్జెన్సీ పెడితే ఏంటైంది? ఇందిరాగాంధీ తర్వాత మొత్తం సీట్లు వెళ్ళిపోయాయి. ఊరుకోరు. ఏదో టెంపరీగా పెట్టినా భరించరు. తర్వాత మళ్ళీ వేరియేషన్ ఎక్కడో ఇది. అంచేత ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో నియంత్రిత పోకడల్ని ప్రజలు సహించరు. ఒక్కోసారి ఆ ప్రజాస్వామ్యం రుచి చూసిన వాళ్ళు చివరికి భరించలేక రియాక్ట్ అయ్యి హింసాధోరణులైనా సరే
ఎలుగెత్తి వాడిని తెప్పిస్తారు. అది నేపాల్ ప్రజలు నేర్చుకోవాలి. అన్ని ప్రజాస్వామ్య భారతదేశమే కాదు, అన్ని ప్రజాస్వామ్య దేశాలలోని వాళ్ళు కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. డాక్టర్ గారు, స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్ నిర్వహించిన నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ఇటీవలే ముగిశాయి కదా, ఆ పక్షోత్సవాల విశేషాలను తెలియజేస్తారా? ప్రమీల, స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇప్పటికి 30 సంవత్సరాలు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ద్వారా ఐ డొనేషన్ అంటే చనిపోయిన వాళ్ళ నేత్రాల్ని డొనేట్ చేసినట్టయితే ఎవరికైతే కార్నియల్ బ్లైండ్ ఉందో, అంటే నల్లగుడ్డు అంధత్వం ఉందో వాళ్ళకి నల్లగుడ్డు మార్పిడితో చూపు వచ్చేట్లయితే ఆ చూపుని ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 900 మంది 2 కళ్ళ అంధత్వం ఉన్న వాళ్ళకి మన చూపును ప్రసాదించడం జరిగింది. 900 మందికి దాదాపు 2 లక్షల మంది వాళ్ళు బతుకుండగానే మేము మరణాంతరం నేత్రం దానం చేస్తామని కూడా చెప్పారు. ఆ రకంగా వాళ్ళు కూడా ప్రత్యేక నింపుకోవడం కూడా జరిగింది. ఈ నేత్రదాన ప్రచారం అనేది చాలా అవసరం. భారతదేశంలో 30 లక్షల మంది కార్నియల్ బ్లైండ్తో నల్లగుడ్డు అంధత్వంతో బాధపడుతున్నారు. ఈ నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళ నేత్రాలని ఇచ్చినట్లయితే, చనిపోయిన వాళ్ళే బతుకునే కాదు, చనిపోయిన వాళ్ళ నేత్రాలను ఇచ్చినట్లయితే వాళ్ళ దాని కార్యాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చూపునివ్వచ్చు అన్నమాట. కానీ మన భారతదేశంలో కొంతకాలం కింద వరకు ఒక 10,000 మంది ఇచ్చేవాళ్ళు, సంవత్సరానికి 10,000 మంది. ఇటీవల ఈ రంగ కథ కొద్ది దశాబ్దాలుగా ప్రచారం చేయగా ఇటీవల కాలంలో దాదాపు 35,000 మంది కానీ భారతదేశంలో ఏటా 1 కోటి మంది మరణిస్తున్నారు. కోటి మరణిస్తుంటే కేవలం 30,000 మంది లేదా 35,000 మంది నేత్రాలు దానం చేస్తారు. చనిపోయిన వాళ్ళు బతుకునే కదా, చనిపోయిన వాళ్ళు కళ్ళు ఇస్తున్నారు. దీనికోసం అంటే ఏంటంటే ప్రజల్లో రకరకాల మూఢనమ్మకాలు, అపోహలు ఉన్నాయి. ఆ అపోహల వల్ల, మూఢనమ్మకాల వల్ల నేత్రాలు దానం చేస్తే ఏమి ముఖం వికృతం మారదు, ఏమీ ఉండదు, మామూలుగా నిద్రపోతుండే ఉంటాయి, కళ్ళు ఏం తేడా. ఆ కార్నియల్ పైన ఒక చిన్న పొరను అది తీస్తాం అంతే, తర్వాత పైన కవర్ చేసేస్తాం. ఏం తెలియదు కూడా చెప్తే తప్ప తెలియదు. ఈ విషయంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ చాలా అంటే భారతదేశంలో దాదాపు 740 ఐ బ్యాంక్స్ ఉంటే టాప్ 10 ఐ బ్యాంక్స్లో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఒకటి. టాప్ 10. మన ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 28 వరకు నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహించాం. ఎందుకంటే ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఆ దాంట్లో మన ఐ బ్యాంక్ అసోసియేషన్, మన స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ కూడా ఐ బ్యాంక్ అసోసియేషన్ లైఫ్ మెంబర్. దాని ద్వారా ఈ ప్రచార కార్యక్రమంలో అనేక విద్యార్థుల్లో కూడా అవగాహన పెంచడం కోసం వాళ్ళల్లో అంటే, ఎందుకంటే మనకు వచ్చిన చూస్తే స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఐ డొనేషన్ వచ్చి తీసి చనిపోయినప్పుడు ఇన్ఫామ్ చేసి నేత్రదానం తీసుకోవడానికి చెప్పిన వాళ్ళు దాదాపు 40% మంది విద్యార్థులే. అంచేత విద్యార్థుల్లో ఆ రంగ చైతన్యంగా పెంచడం కోసమని వాళ్ళకి ఇచ్చే కాంపిటీషన్స్, నేత్రదానం మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్, స్లోగన్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్, ఇలా రకరకాల కాంపిటీషన్స్ ప్రజల్లో అది దీని గురించి విద్యార్థుల్లో ఒక రకమైన నేత్రదానం గురించి అవగాహన కలిగించడం కోసమని పెట్టాం. అలాగే వేరే ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టాం, కరపత్రాలు పంచిపెట్టి 15 రోజులు రోజు ఏదో ఒకటి చేయడం జరిగింది. ప్రతిరోజు అది 25వ తారీఖున మొదలై మన 8వ తారీఖు ముగింపు జరిగింది. నేను ఒక్కడే చెప్పలుచున్నాను, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మరణాంతరం వాళ్ళ నేత్రాన్ని దానం చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి. నేత్రాలు దానం చేయడం వల్ల వాళ్ళు ఎట్లా మట్టిపాలు బుగ్గిపాలు చేసేదే, కానీ ఇంకొక అంధునికి చూపునిచ్చి ఒకళ్ళకి నేదానం చేసి ఇంకో 2 కళ్ళు వస్తాయి. ఆ 2 కళ్ళు 2 ఎందులకి పెట్టడం జరుగుతుంది. పెడితే 2 వ్యక్తుల్లో జీవిస్తారు. ఒక వ్యక్తి నేత్రదానంతో 2 వ్యక్తులకు జీవితం వస్తుంది. అంటే 2 వ్యక్తుల కింద 2 వ్యక్తుల్లో జీవించవచ్చు. ఒక వ్యక్తి మరణించినా 2 వ్యక్తుల్లో ఆ మరణించిన వ్యక్తి జీవిస్తాడు. ఎందుకని అతని నేత్రాలకు బట్టి చూపు ఇస్తాం కనుక, అతని జీవితం మారిపోతుంది కనుక.
అంటే ప్రతి ఒక్కరి చివరి కోరిక నేత్రదానం కావాలి. బతుకునగా రకరకాల దానాలు చేస్తుంటారు, అంతే చేయాలని దాన్ని అప్రిజర్వ్ చేయాలని చెబుతున్నాం. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం స్వేచ్ఛాగర్ ఐ బ్యాంకు వెబ్సైట్లో పెట్టాం. అలాగే మనం అది ఛానల్స్ మనకు 20 యూట్యూబ్ ఛానల్స్, దాంట్లో దాదాపు ఎథిసియన్ ఛానల్లో ఛానల్స్ పెట్టారు. చాలా మంది వాళ్ళని చూశారు. అంటే ఒక్కటే నేను మళ్ళీ చెప్పుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా నేతన ముందు రండి. అది మన వాసవి నర్సింగ్ హోమ్లోనే ఆ ప్రతి వాళ్ళకి రిసెప్షన్లో జరిగితే మీకు ప్రత్యేక పత్రం ఇస్తారు. ప్రత్యేక పత్రం నింపండి. తర్వాత మీ అందరికీ ఎవరైతే ప్రత్యేక నింపిస్తారో వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తాం, ప్రశంసపత్రం ఇస్తాం. అలాగే ఐడి కార్డు ఒకటి ఇస్తాం, స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్కి సంబంధించింది. అలా చేయాలనుకుంటున్నాం. మీరు అందరూ ముందుకు రండి. నేత్రదానానికి ప్రతిజ్ఞ చేయండి. ముందు చనిపోయిన కోట్ల, కానీ ఎవరైతే నేత్రదానాన్ని ప్రతిజ్ఞ చేస్తారో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేశాను మరి మీరు అని చెప్పడం అర్హత సంపాదించండి. అర్హత సంపాదించి నేత్రదాన ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మీరు నేత్రదాన ప్రతిజ్ఞ నింపండి. చనిపోయిన వాళ్ళతో నేత్రదానం చేయించండి. అందరి జీవితాల్లో వెలుగు నింపి వాళ్ళ జీవితాలని మార్చి బాగు చేయండి. డాక్టర్ గారు, సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి, దాని ప్రత్యేకతను తెలియజేయడానికి గోరా టెక్నోహబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా, ఆ కార్యక్రమ విశేషాలను తెలియజేస్తారా? ప్రమీల, మొన్న 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. చంద్రగ్రహణాలు చాలా తరచుగానే వస్తుంటాయి, పెద్ద దాంట్లో విశేషం లేదు. కానీ ఈ సంపూర్ణ చంద్రగ్రహణంలో విశేషత ఏంటంటే, ఎప్పుడైతే సంపూర్ణంగా చంద్రుడు కనబడడం పోతాడో మనం మహా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తాం. తర్వాత మళ్ళీ ఇది పట్టు విడిపు అంటారు కదా, అలా అవుతుంది. కానీ ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 80 నిమిషాల పాటు 11 గంటలకు మొదలయ్యి అని పూర్తి అయిపోయింది. గ్రహణం పూర్తిగా కంప్లీట్గా చంద్రుడంతా కూడా ఎర్రగా మారిపోయాడు. బ్లడ్ మూన్ అన్నారు. ఆ బ్లడ్ మూన్ అనేది దాదాపు 80 నిమిషాల పాటు అలాగే నిలిచిపోయింది. ఎంతసేపు ఆకాశంలో అలాగా మామూలుగా మేము చాలాసేపు చూడం. ఎంతసేపు మా అయితే 2 నిమిషాలు ఉంటుంది, 3 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది అంతే. మళ్ళీ వెంటనే మళ్ళీ వెలుగు వచ్చేస్తుంటుంది ముందే. అలా కాకుండా లాంగ్ పీరియడ్ ఆ చంద్రుడు అలాగే రెడ్గా కనబడ్డాడు. దాదాపు 80 నిమిషాలు లాంగ్ పీరియడ్, దీర్ఘకాలం పాటు అది సంపూర్ణది. అది ఈ మాట వచ్చిన చంద్రగ్రహణం. ఇలాగా 100 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఈ విధంగానే జరగడానికి ఎంతకాలం పడుతుంది? మళ్ళీ ఎప్పుడు తెలుసా? ఇంత ఎక్కువ జరగడానికి ఇంతకన్నా ఎక్కువ వస్తుంది. 2000 సంవత్సరాల తర్వాత వస్తుంది. 2000 సంవత్సరాల తర్వాత వస్తుంది. 4000 సంవత్సరాలు. ఇప్పుడు 2000 సంవత్సరం కదా, 4000 సంవత్సరంలో వస్తుంది మళ్ళీ. అప్పుడు దాదాపు 117 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు 80 నిమిషాలు పడితే 117 నిమిషాలు ఉంటుంది. కానీ 2000 సంవత్సరాలు మనం ఎవరు ఉన్నాం. కానీ అంత అరుదైనది చూడడానికి మనుషుల రకరకాల మూఢనమ్మకాలు. ప్రెగ్నెన్సీ బయటకు వచ్చానేమో, ఏదో నా పుట్టే పిల్లకి అంగవైకల్యాలు వస్తాయని మూఢనమ్మకాలతో, ఆ టైంలో తింటే కడుపు నొప్పి వస్తున్నాను, అనారోగ్యం కలుగుతుంది, తినకుండా తాగకుండా కూర్చునేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. మూర్ఖత్వం. దేవాలయాలు మూసారు, దేవుడు మైరపడిపోతాడని. మళ్ళీ అయిపోయాక దేవాలయాలని కడిగి శుద్ధి చేసి దర్శనాలకి చేశారు. అంటే మనుషుల్లో ఎంత మౌఢ్యం, ఎంత సైన్సు అభివృద్ధి చెందినా, ఇంత చదువుకుంటున్నా మనలో అనేది ఆ మౌఢ్యం ఆస్తిక భావజాలం వల్ల, ఈ మతం వల్ల ఎలా ఉంది అర్థమవుతుంది. అందులో ఈ మతం కేవలం హిందువులోనే ఎక్కువ ఉంది. మళ్ళీ ముస్లిమ్స్లోను, క్రిస్టియన్స్లోను, ఇంకా జొరాస్ట్రియన్ వాళ్ళెవరో లేదు. కేవలం హిందువుల్లోనే ఆ రంగం మోక్షం ఉంది. అరే, సైన్స్ డెవలప్ అవుతుంటే కూడా ఇంకా సైన్స్ పూర్వకాలు తిరిగేదో అనుకోవచ్చు. ఎంత గ్రహణం ఏంటి, సూర్యగ్రహణం ఏంటి, చంద్రగ్రహణం ఏంటి చెప్పారు కూడా ఇళ్లలో కూర్చుని, తలుపులు మూసుకుని కూర్చుని అరుదైన సంఘటన చూడడానికి గోరా టెక్నోహబ్ ద్వారా మన ఈ చంద్రగ్రహణ వీక్షణ కోసం ఒక టెలిస్కోప్ పెట్టి చూపించాం. చక్కగా ఎల్సీడీ పెట్టి
దాని ద్వారా మొత్తం ఫోకస్ చేసి ఆ రెడ్ మూన్ని ఆ 80 నిమిషాల్లో అంతా కూడా దాని 11 గంటల నుంచి 12-20 దాకా దాని అలాగా చూసి ఎంతమంది చూశారు. ఇంకా 10 టీవీ వాళ్ళు అయితే కంటిన్యూస్గా 1.5 అవర్ లైవ్ చేశారు. వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు. మనకు సైంటిస్టులు వచ్చారు అక్కడికి, ఆ సైంటిస్టులతో ఇంటర్వ్యూ చేశారు. అన్ని రకాల వ్యక్తులతో, పిల్లలతో, విద్యార్థులతో అన్ని రకాల మాది వచ్చి ఘోర సెన్సర్ ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ పెంచడానికి కృషి ఆ టైంలో మూఢనమ్మకాలని ఖండిస్తూ వాళ్ళకి జ్ఞానం చెప్తూ ఇదేంటి లాంగ్ పీరియడ్ ఆఫ్ ఎక్లిప్స్, లాంగ్ పీరియడ్, చంద్రగ్రహణం రావడం అరుదు కాదు, లాంగ్ పీరియడ్ ఉన్నామని సంపూర్ణంగా చంద్రుడు ఎర్రగా మారిపోయి దాని మీద వెలుతురు లేకుండా అయిపోయి రెడ్ మూన్. ఆ ఎందుకు రెడ్ మూన్ అవుతుంది ఏమిటని చెప్పడానికి సైంటిఫిక్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు తెలిసిన కానీ డీటెయిల్స్ వెళ్ళటం లేదు. కానీ గోరా టెక్ హబ్ ద్వారా మనం టెలిస్కోప్ పెట్టి దాన్ని తీసి అందరికి కన్వర్టేట్ చేసి అందరు టెలిస్కోప్లో చూసి చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఎడ్యుకేట్ అవ్వడం కోసమే అది పెట్టాం. దాన్ని అందులో 10 టీవీ వాళ్ళు 1.5 అవర్ లైవ్ కంటిన్యూస్ 1.5 అవర్ లైవ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళకి అభినందనలు. వాళ్ళకి ఆ రంగా చాలా పేపర్ వాళ్ళు కూడా ముందు పబ్లిసిటీ చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా గురించి బాగా పబ్లిసిటీ వచ్చింది. అందుకే ప్రజల్లో ఈ రోజుకి ఎంతో మూఢనమ్మకాలను తొలగించడానికి సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ పెరిగించడానికి మన నాస్తిక కేంద్రం ఎంత కృషి చేస్తుంది, మన సమరం ఛానల్స్ ఎంత కృషి చేస్తున్నాయి, అలాగే గోరా టెక్ హబ్ ఎంతో కృషి చేస్తుంది. గోరా టెక్ హబ్ ఎంతో కృషి చేస్తుంది. సంతోషం ఏంటంటే చాలామంది అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనుషులు ఇస్తుంది వాళ్ళందరికీ వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ ఆ రోజున పాల్గొనాలు చేస్తూ ఇవి కూడా మన ఛానల్లో మన సైన్స్ వరల్డ్ ఛానల్లో పెట్టాం. అలాగే సమరం ఛానల్ కూడా మొత్తం మామూలుగా 10 టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ 1.5 అవర్ జరిగింది కదా, అది కూడా కొంత క్లుప్తంగా దాంట్లో సమరం ఛానల్ పెట్టాము, సమరం సైన్స్ వరల్డ్లో పెట్టాం, అలాగే ఎథీ సెంటర్ ఛానల్లో పెట్టాం. అందులో చూడండి వివరాలు, తెలుసుకోండి విషయాలు బాగాను. ఇలా జరుగుతూ మనం ఒక మార్పు కోసం, ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టెంపర్ కోసం మీరు నాస్తికం చేసే కృషిని అర్థం చేసుకోండి. మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. అది మన సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో మనం చేసిన విషయం. మరి ప్రమీల మనం ఎన్నో విషయాలు మనం చేస్తున్నాం మన ఛానల్స్ ద్వారా. సమరం ఛానల్స్ దాని 20 ఛానల్స్ ఉన్నాయి మనకి. ఈ 20 ఛానల్స్లో మనం ప్రజల్ని చైతన్యపరచడం కోసం అని అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి, అందరికీ, అదే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, ఏంటి వీళ్ళు వాళ్ళని అందరికీ అర్థం అలాగే పాజిటివ్ గురించి తెలియజేయడానికి హిందీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్, తెలుగు ఛానల్ అన్నింటిలో కూడా ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఇంత చక్కగా అలాగే మనం ఎథీస్ట్ బులెటిన్లో ఆరంగా ఎథీజం గురించి, పాజిటివ్ ఎథీజం గురించి గోరా గారు ఏదైతే ప్రపంచంలో నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా రూపొందించిన ప్రథమ వ్యక్తి గోరా. అంతవరకు అందరూ దేవుడు లేడు అని అంతే తప్ప ఇంతకంటే నాస్తికత్వాన్ని అన్ని రంగాల్లో ఒక జీవిత విధానంగా రూపొందించిన వ్యక్తి ఫస్ట్ పర్సన్ గోరా. అంతేకాకుండా నాస్తికత్వం అనేది ఒక సిద్ధాంత చర్చ కాదు, ఇది ఆచరణ. నాస్తికత్వం అంటే ఆచరణ, మాటలు కాదు. కేవలం ఒక ఫిలాసఫీలాగా చెప్పేసేసి ఓ భావ ప్రకటన స్వేచ్ఛలాగా ఓ భావ ప్రకటనని కాకుండా జీవితంలో దాన్ని ఒక ఆచరణ సిద్ధాంతంగా రూపొందించిన వ్యక్తి గోరా. ఆచరించి చూపించిన వ్యక్తి గోరా. అన్నింటిలో ఆచరించి చూపించిన వ్యక్తి గోరా. ప్రపంచంలో ఎవరూ లేదు, గోరా గారు ఒక్కళ్ళే నాస్తికత్వాన్ని నిర్మాణాత్మకంగా ఆచరణ సిద్ధాంతంగా దాన్ని రూపొందించి ప్రపంచం ముందు పెట్టిన వ్యక్తి. పాజిటివ్ ఎథీజం అని రూపొంది గోరా. తక్కిన వాళ్ళు దేవుడు లేడని అంతే చెప్పడానికి. అంతేగాని దేవుడు లేనప్పుడు నాస్తికుని జీవిత విధానం ఎలా ఉంటుంది? అది విద్యా విధానం కావచ్చు, రాజకీయ విధానం కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, నైతిక విధానం కావచ్చు, ఏది ఎకనామిక్ విధానం కావచ్చు, అన్నిట్లో కూడా నాస్తికత్వాన్ని ఒక సంపూర్ణ జీవిత విధానంగా రూపొందించి ప్రతిపాదించి ఆచరించి చూపించిన వ్యక్తి గోరా.
ఎంతోమంది ఉన్నారు ఘోర గ్రహచారులు. అదే రాబోయే తరం నాస్తికత్వాన్ని, రాబోయే యుగం నాస్తికత్వాన్ని, అది మొత్తం రాబోయే యుగం నాస్తికత్వాన్ని. ఆ విషయంలో సమరం ఛానల్స్ ఎంతో కృషి చేస్తున్నాయి. మీరు ఏదో చూస్తున్నారు. 152 దేశాల్లో సమరం ఛానల్స్ చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు 21 కోట్ల మంది ఇప్పుడు చూశారు. ఇలాగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. అందుకే దీన్ని ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తూ మరి పిల్లలందరూ సెలవు పుచ్చుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.